కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. పుట్టినిల్లు. ఆ ఇంట్లో సూర్యకాంతం గారి మాట శాసనం. ఆమె కనుబొమ్మలు ముడిపడితే చాలు, గడియారం కూడా సెకను ఆలస్యంగా కొట్టుకుంటుందేమో అనిపిస్తుంది. ఆమె భర్త రామారావు గారు పూర్తి భిన్నం. తుఫానులో కూడా నిశ్చలంగా ఉండే సముద్రం లాంటి మనిషి. వాళ్ల అబ్బాయి రాజేష్, తల్లి ఆజ్ఞ, భార్య అనురాగమని 2 రైలు పట్టాల మధ్య నడిచే రైలు బండి లాంటివాడు. ఇక ఆ ఇంటికి 6 నెలల క్రితం కోడలిగా అడుగుపెట్టిన కోమలి పేరుకు తగ్గట్టే సుకుమారి. అత్తగారి కఠినమైన క్రమశిక్షణకు అలవాటు పడటానికి ప్రయత్నిస్తున్న ఆధునిక యువతి. ఒకరోజు మధ్యాహ్నం ఇంటి పనులన్నీ ముగించుకొని సోఫాలో సేద తీరుతున్న సూర్యకాంతం గారికి కోమలి భయపడుతూ ఒక కప్పు ఫిల్టర్ కాఫీ అందించింది. ఏమిటే ఇది? కాఫీలో చక్కెర వేశావా, లేక చక్కెరలో కాఫీ కలిపావా? తీపి తినకూడదని డాక్టర్ 100 సార్లు చెప్పినా నీ చెవికెక్కడం లేదా? నన్ను పైకి పంపించాలనే నీ తాపత్రయమా? అయ్యో లేదత్తయ్యా, చిటికెడే వేశానంతే. ఉదయం నుండి పనిచేసి అలసిపోయారు కదా, కొంచెం తీయగా ఉంటే బాగుంటుందనిపించి. నా మీద జాలి చూపించకు. నా ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నీకు నా ఇష్టాలు బాగా తెలుసులే. వెళ్ళు. ఆ గిన్నెలన్నీ ఇంకా సింకులోనే ఉన్నాయి. వాటిని చూస్తే నీకు పుట్టింటి జ్ఞాపకం రావటం లేదా? అక్కడైతే పనులు చేయక్కర్లేదు కదా. కోమలి మౌనంగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఇంతలో ఆమె ఫోన్ రింగ్ అయింది. తెరమీద అమ్మా అని చూడగానే ఆమె ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. పక్క గదిలోకి వెళ్లి నెమ్మదిగా ఫోన్ మాట్లాడటం మొదలుపెట్టింది. అమ్మా, బాగున్నావా? నాన్నగారెలా ఉన్నారు? తమ్ముడు కాలేజీకి వెళ్తున్నాడా? మేమంతా బాగానే ఉన్నాం కన్నా. నీకోసమే చేశాను. వచ్చేవారం నీ పుట్టినరోజు కదా, ఈసారి ఇక్కడ ఘనంగా చేద్దామని. నువ్వు అల్లుడుగారు ఓ 2 రోజులు ముందుగా వస్తే ఎంత బాగుంటుంది చెప్పు. నీకిష్టమైన బొబ్బట్లు, పాయసం చేస్తాను. ఎవరే శారదా ఫోన్లో? మన కోమలేనా? ఇటివ్వు ఫోను. మీ నాన్నగారు చూడు, అప్పుడే మొదలుపెట్టారు. ఒక్క నిమిషం ఉండు తల్లి. అమ్మా కోమలి, ఎలా ఉన్నావురా? నీరసంగా ఉన్నావా ఏంటి? మీ అత్తగారు బాగా చూసుకుంటున్నారా? అల్లుడుగారేమంటున్నారు? నేను బాగున్నాను నాన్న. అందరూ చాలా బాగా చూసుకుంటున్నారు. మీరు జాగ్రత్త. పుట్టినరోజుకి రమ్మని అమ్మ చెప్పింది. తప్పకుండా రావాలి. నీ గదిని నీకోసం అలాగే ఉంచాం. నువ్వు లేని ఇల్లు ఇల్లే కాదు. సరే, మీ అమ్మతో మాట్లాడు. తప్పకుండా వస్తానమ్మా. అత్తయ్యగారిని అడిగి చెబుతాను. ఆయన ఏమంటారో. సరేనమ్మా, అడిగి జాగ్రత్తగా చెప్పు. మేము ఎదురు చూస్తుంటాం నీకోసం. ఫోన్ పెట్టేశాక కోమలి ఆనందానికి అవధుల్లేవు. పుట్టింటికి వెళ్ళాలి, అమ్మ చేతి పాయసం తినాలి, నాన్నతో కబుర్లు చెప్పాలి. ఆ ఊహే ఆమెకు ఎంతో బలాన్నిచ్చింది. సాయంత్రం రాజేష్ ఇంటికి రాగానే విషయం చెప్పి అత్తగారిని ఒప్పించమని బ్రతిమాలింది. రాజేష్ తల్లి దగ్గర ఈ విషయం ప్రస్తావించడానికి సరైన సమయం కోసం ఎదురు చూడసాగాడు. రాత్రి భోజనాల వేళ అందరూ కలిసి తింటుండగా రామారావు గారు ఏదో పాత పాటను హమ్ చేస్తున్నారు. ఇదే మంచి సమయం అనుకుని రాజేష్ నెమ్మదిగా గొంతు సవరించుకున్నాడు. అమ్మా, వచ్చేవారం కోమలి పుట్టినరోజట. అలాగా? అయితే ఏంటి? ఆ రోజు ఇంట్లో 4 గారెలు ఎక్కువగా చేయమంటావా? దానికింత పీటిక అవసరమా? అది కాదమ్మా, వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారట. పుట్టినరోజుకి కోమలిని వాళ్ళింటికి రమ్మంటున్నారు. చాలా ఆశగా అడిగారు. ఓ 2 రోజులు ఉండి వస్తుంది. ఏమన్నావ్? పుట్టింటికా? పెళ్ళై 6 నెలలు కాలేదు, అప్పుడే పుట్టింటి మీద బెంగ వచ్చేసిందా? ఇక్కడింటి పనులు ఎవరు చూసుకుంటారు? నీకు ఆఫీసులో, మీ నాన్నగారికి షాపులో భోజనం ఎవరు కట్టిస్తారు? నేను చేయలేనని నీ ఉద్దేశమా? నేనే ఉదయాన్నే అన్నీ చేసి మీ అందరికీ క్యారేజీలు కట్టి వెళ్తానత్తయ్యా. ఓహో, మహారాణి గారు చేసి వెళ్తారట, మేము తినాలట. పెళ్లైన ఆడపిల్లకి అత్తవారిల్లే ప్రపంచం. పదే పదే పుట్టింటికి వెళ్లడం మన కుటుంబ పద్ధతి కాదు. నేను మీ నాన్నగారిని పెళ్లి చేసుకున్నాక
మొదటి ఏడాది వరకు మా అమ్మ మొహం కూడా చూడలేదు తెలుసా? అప్పట్లో ఉత్తరాలు రాసుకునేవాళ్ళం అంతే. అమ్మా, అది అప్పటి కాలం. ఇప్పుడలా కాదు కదా. తనేమీ ఎప్పటికీ ఉండిపోతాను అనడం లేదు కదా. 2 రోజులే కదా. కాలం మారింది కదా సూర్యకాంతం. పిల్ల ఆశపడుతోంది. పైగా తన పుట్టినరోజు. పంపిస్తే పోలా? మనమేమీ కాదనకూడదు. మీరు మాట్లాడకండి. మీరిచ్చే చనువు వల్లే ఇలా తయారయ్యింది. నేను చెప్పేది వినండి. పుట్టింటికి వెళ్లడం కుదరదు. పుట్టినరోజు ఇక్కడే చేసుకోవచ్చు. కావాలంటే గుడికి వెళ్ళొద్దాం అంతే. ఈ విషయం గురించి మళ్ళీ చర్చ వద్దు. సూర్యకాంతం గారి చివరి మాటతో అక్కడ సంభాషణ ముగిసింది. కోమలి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రాజేష్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ రాత్రి కోమలికి నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయం కోమలి తన తల్లికి ఫోన్ చేసి అత్తగారికి ఒంట్లో బాగోలేదని, అందుకే ఈసారికి రాలేనని ఒక అబద్ధం చెప్పింది. అత్తగారి మీద ఎటువంటి నింద వేయకుండా తానే బాధ్యత తీసుకుని మాట్లాడింది. ఈ సంభాషణను వరండాలో కూర్చొని పేపర్ చదువుతున్న రామారావు గారు విన్నారు. ఆయన కోడలి సంస్కారానికి మనసులోనే మెచ్చుకున్నారు. అదే రోజు సాయంత్రం వారి కూతురు సుజాత ఫోన్ చేసింది. సూర్యకాంతం గారు ఎంతో ఉత్సాహంగా ఫోన్ తీసుకుని మాట్లాడారు. చెప్పవే సుజాత, ఎలా ఉన్నావు? అల్లుడు గారు పిల్లలు బాగున్నారా? ఎప్పుడొస్తున్నావు? నీకోసం ఎదురు చూస్తున్నాను. బాగున్నానమ్మా. వచ్చే నెలలో ఊరిలో జాతరుంది. దానికొస్తున్నాం. వస్తూ ఓ వారం రోజులు మీ ఇంట్లోనే ఉండిపోదామని అనుకుంటున్నాను. నాకిష్టమైన చేపల పులుసు చేసి పెడతావా? చేపల పులుసేంటి తల్లి, నీకోసం ఏదైనా చేసి పెడతాను. అలాగే తల్లి, తప్పకుండారా. నీకోసం నీకిష్టమైనవన్నీ నేను చేసి పెడతాను కదా. వారం రోజులున్నా నెల రోజులున్నా నాకేం అభ్యంతరం లేదు. ఇది నీ పుట్టిల్లు కాదా? నువ్వెప్పుడైనా రావచ్చు. ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఫోన్ పెట్టేశాక కూడా సూర్యకాంతం గారి ముఖంలో ఆనందం తగ్గలేదు. ఇదంతా గమనిస్తున్న రామారావు గారు నెమ్మదిగా ఆమె దగ్గరికొచ్చి కూర్చున్నారు. మన సుజాత వస్తోందంటే నీకెంత సంతోషంగా ఉందో చూశావా సూర్యకాంతం? నీ గొంతులోనే ఆనందం తెలుస్తోంది. నా కూతురు వస్తుంటే సంతోషంగా ఉండదా? దాన్ని చూసి ఎన్ని రోజులయిందో. అవును, ఇది తన పుట్టిల్లు కాబట్టి నీకు అంత సంతోషం. తను అడగ్గానే వారం రోజులుండమని చెప్పావు. మరి కోమలి సంగతేంటి? దానికి ఒక పుట్టిల్లుండదా? తనని చూడాలని ఎదురుచూసే తల్లిదండ్రులు ఉండరా? మన కూతురికి పుట్టింటి మీద ఎంత ప్రేమ ఉంటుందో ఆ అమ్మాయికి కూడా అంతే ప్రేముంటుంది కదా. అయినా చూశావా, నువ్వు వద్దన్నావని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో ఎంత పద్ధతిగా చెప్పిందో. నీ మీద చిన్న మాట కూడా పడనివ్వలేదు. అత్తయ్య కొంట్లో బాగోలేదు అని చెప్పి నిన్ను కాపాడింది. నేను అలా అనలేదు. నువ్వు అనలేదు, కాని నీ ప్రవర్తన ఆ అమ్మాయిని బాధపెట్టింది. మన కూతురు అత్తగారింటికి వెళ్ళాక వాళ్ళు అలాగే ప్రవర్తిస్తే నువ్వు తట్టుకోగలవా? ఒక్కసారి ఆలోచించు. రామారావు గారి మాటలు సూర్యకాంతం గారి మనసులో గట్టిగా నాటుకున్నాయి. ఆమె ఒక్కసారిగా ఆలోచనలో పడింది. నిజమే, తన కూతురి కోసం తను ఎంతగా తప్పిస్తుందో కోమలి తల్లిదండ్రులు కూడా అంతే కదా. తన పాతకాలపు పద్ధతులు, కఠినత్వం ఒక సున్నితమైన మనసును ఎంతగా గాయపరిచాయో ఆమెకు అర్థమైంది. ఆమె నెమ్మదిగా లేచి కోమలి గదివైపు నడిచింది. తలుపు దగ్గర నిలబడి ఉన్న అత్తగార్ని చూసి కోమలి ఉలిక్కిపడింది. కోమలి, బట్టలు సర్దుకో. ఎందుకత్తయ్యా? నేనేమైనా తప్పు చేశానా? అయ్యో, అదేం లేదు. పుట్టినరోజుకి మీ అమ్మ దగ్గరికి వెళ్ళాలి కదా. రేపు ఉదయాన్నే రాజేష్ తీసుకుని వెళ్ళి దిగబెడతాడు. ఓ 4 రోజులుండి నీ పుట్టినరోజు సంతోషంగా జరుపుకొనిరా. మీ అమ్మ చేసిన పాయసం నాక్కూడా కొంచెం పట్టుకురా. నిజంగా నా అత్తయ్యా? అవును, పుట్టింటికి వెళ్లడం ఆడపిల్ల హక్కు. ఈ ముసలిదాన్ని క్షమించు అని చెప్పింది. సూర్యకాంతం గారి మాటలు వినగానే కోమలికి ఆశ్చర్యం, ఆనందం రెండూ ఒకేసారి కలిగాయి. ఆమె కళ్ల నుండి నీళ్లు ఆగకుండా ప్రవహించాయి. మరుసటి రోజు ఉదయం రాజేష్ కోమలిని వాళ్ల పుట్టింట్లో దిగబెట్టాడు. తలుపు తీసిన తల్లి శారద కూతుర్ని చూడగానే ఆనందంతో కౌగిలించుకుంది. వచ్చావా తల్లి? రా, లోపలికి రా. నీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. ఎలా ఉన్నావే? చిక్కిపోయినట్టున్నావు.
అల్లుడు గారు, మీరు కూడా భోజనం చేసి వెళ్ళొచ్చు కదా. పని ఉందండి మామయ్య. మళ్ళీ పుట్టినరోజు నాడు తప్పకుండా వస్తాను. కోమలిని జాగ్రత్తగా చూసుకోండి. మా అమ్మాయిని మేం చూసుకోమా. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. నిజం చెప్పవే, మీ అత్తగారు సరిగ్గా చూడ్డం లేదా? అందుకే ఇలా అయిపోయావా? అయ్యో, అత్తయ్య దేవతమ్మా, నన్ను చాలా బాగా చూసుకుంటారు. పని ఒత్తిడి వల్ల అలా అనిపిస్తుందేమోలే. చూసావా శారదా, అప్పుడే అత్తగారి మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందో. అదే సంస్కారం అంటే. రామ్మా, నీకిష్టమైనవన్నీ చేయించాను. పద, ముందు స్నానం చేసిరా. నీకోసం వేడివేడి కాఫీ చేస్తాను. నీ గదిని నీకు నచ్చినట్టుగానే ఉంచానులే. ఇంటికి వచ్చినట్టుందమ్మా. మీ ఇద్దరిని చూస్తే చాలు, నా కష్టమంతా మర్చిపోతాను. నీకు కష్టమేమిటి తల్లి? నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అదే మా కోరిక. కోమలి పుట్టింటి నుండి తిరిగి వచ్చిన తర్వాత సూర్యకాంతం గారి ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు గంభీరంగా నిశ్శబ్దంగా ఉండే ఆ ఇల్లు ఇప్పుడు అత్తాకోడళ్ల నవ్వులతో కబుర్లతో కళకళ్లాడుతోంది. సూర్యకాంతం గారు ఇప్పుడు కోమలిని కోడలిగా కాకుండా సొంత కూతురిలా చూడటం మొదలుపెట్టారు. రాజేష్ రామారావు గారు ఈ మార్పుని చూసి ఎంతో సంతోషించారు. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో అనుకున్నట్టే సూర్యకాంతం గారి కూతురు సుజాత వారం రోజుల పాటు ఉండటానికి పుట్టింటికొచ్చింది. అమ్మా, నిన్ను చూసి ఎన్ని రోజులైందో. ఎలా ఉన్నావు? నాకోసం ఏం చేసి పెట్టావు? నాన్నగారు రాజేష్ ఎక్కడా కనిపించడం లేదు. రా తల్లి రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీకిష్టమని గోంగూర పచ్చడి, వంకాయ కూర చేశాను. ముందు స్నానం చేసిరా, వేడివేడిగా వడ్డిస్తాను. మీ నాన్నగారు షాప్కెళ్లారు. రాజేష్ ఆఫీస్ పని మీద బయటకు వెళ్లాడు. బాగున్నారా వదినా? ప్రయాణం బాగా జరిగిందా? అలసిపోయుంటారు. మజ్జిగ తీసుకురమ్మంటారా? బాగానే ఉన్నాన్లే. అమ్మతో మాట్లాడనివ్వు ముందు. నువ్వే నా కోసం శ్రమపడకు. సుజాత ప్రవర్తనలోని మార్పుని కోమలి గమనించినా ప్రయాణం చేసి అలసిపోయిందేమో అని సరిపెట్టుకుంది. కాని రాను రాను తల్లికి కోమలికి మధ్య ఉన్న చనువు, ఆప్యాయత సుజాతకు కంటికింపుగా మారాయి. తను పుట్టింటికి వస్తే గారాబమంతా తనకే దక్కాలనుకునే సుజాతకు ఇప్పుడు ఆ ప్రేమ పంచబడుతోందని అసూయ మొదలైంది. మరుసటి రోజు ఉదయం వంటగదిలో, కోమలి, ఈరోజు సుజాతకు ఇష్టమని అట్లు పోద్దాం. నీ చేతి అట్లు చాలా రుచిగా ఉంటాయి. దానికి చేసిపెట్టు. అలాగే అత్తయ్యా. వదినకు కారం తక్కువ వెయ్యాలి కదా? అవునమ్మా, దానికి కాస్త కారం తక్కువైతేనే ఇష్టం. ఆ విషయం నీకు బాగా గుర్తుంది. ఏంటమ్మా ఇది? అట్లు అట్టెల్లా కాకుండా రొట్టెల్లా ఉన్నాయి. ఇందులో కారం కూడా లేదు. చప్పగా ఉంది. నువ్వు చేస్తే ఎంత బాగుంటాయో. నీ చేతి వంట రుచి చూసి ఎన్ని రోజులైందో అమ్మా. అయ్యో, కోమలి నీకోసమే కారం తక్కువ వేసింది. రుచిగానే ఉంది కదా? బాగానే ఉన్నాయి కదక్కా. కోమలి ఏది చేసినా చాలా శ్రద్ధగా చేస్తుంది. నీకు నీ పెళ్ళం చేసేది ఏదైనా అమృతంలానే ఉంటుందిలేరా. నాకేం తెలుస్తుందిలే మీ అనుబంధం. నీకన్నీ రుచిగానే ఉంటాయిలేమ్మా. కోడలు చేసింది కదా, పొగడాలిగా. పిల్ల ఆశగా చేసింది సుజాత. అలా అనకూడదు. నీకు నచ్చకపోతే చెప్పు, వేరేది చేస్తుంది. క్షమించండి వదినా. మీకు నచ్చలేదేమో. మీకు కావాలంటే వేరే చేస్తాను. ఇంకోసారి బాగా చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ రోజు సాయంత్రం సూర్యకాంతం గారికి తలనొప్పిగా అనిపించి మంచం మీద నడుం వాల్చారు. వెంటనే కోమలి, సుజాత ఇద్దరూ ఆమె దగ్గరికి పరుగున వచ్చారు. అమ్మా, ఏమైంది? తలనొప్పిగా ఉందా? ఆగు, నేను కాఫీ పెట్టి తీసుకొస్తాను. నా చేతి కాఫీ తాగితే నీ తలనొప్పి ఎగిరిపోతుంది. వదినా, మీరుండండి. అత్తయ్యకు తలనొప్పి వస్తే కాఫీ తాగరు. అల్లం టీ అయితే ఇష్టంగా తాగుతారు. నేనిప్పుడే తీసుకొస్తాను. తైలం రాస్తాను, ఉండండి అత్తయ్యా. చూసావా అమ్మా, దానికి అన్నీ తెలిసిపోయాయి. నీకేదిష్టమో ఏదిష్టం లేదో అంతా తెలుసు. నేను నీ కూతుర్ని, నాకేమీ తెలీదన్నట్టుగా మాట్లాడుతుంది. నీ అలవాట్లన్నీ నాకంటే దానికే ఎక్కువ తెలుసన్నట్టు ప్రవర్తిస్తోంది. అలా కాదే సుజాత. అది రోజు నాతోనే ఉంటుంది కాబట్టి నా అలవాట్లు దానికి తెలుసు. నువ్వు అపార్థం చేసుకోకు. అయినా ఇందులో తప్పేముంది? తప్పేముందా? నేనంటే నీకు ప్రేమ తగ్గిపోయిందనిపిస్తోందమ్మా.
నేనిక్కడ లేను కాబట్టి నా ప్రేమ నీకు గుర్తులేదు. ఇప్పుడు నీకు కోడలే కదా సర్వస్వం. కూతురు పరాయిదైపోయిందిలే. సుజాత మాటలకు సూర్యకాంతం గారి మనసు చివుక్కుమంది. కూతురికి ఎలా నచ్చజెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. 2 రోజుల తర్వాత ఇంట్లో వరలక్ష్మి వ్రతం పెట్టుకున్నారు. పూజ ఏర్పాట్లన్నీ కోమలి దగ్గరుండి చూసుకుంటోంది. కోమలి, ఆ కలశం అలా కాదు పెట్టాల్సింది. మా అమ్మ ఎడమవైపు పెడుతుంది. నువ్వేంటి కుడివైపు పెట్టావు? నీకు పూజ పద్ధతులు కూడా సరిగ్గా తెలీవా? నీ ఇష్టానికి మార్చేస్తున్నావా అన్నీ? క్షమించండి వదినా, మా పుట్టింట్లో ఇలాగే పెడతారు. తెలియక పెట్టాను. ఇప్పుడే మారుస్తాను. ఎలా పెట్టాలో మీరు చెప్పండి. ప్రతిదానికి మా పుట్టింట్లో అని ఒక మాట. ఇది నీ పుట్టిల్లు కాదు, అత్తవారిల్లు. ఇక్కడి పద్ధతులు నేర్చుకోవాలి. అన్నీ నాకే తెలుసన్నట్టుగా ప్రవర్తించకు. అమ్మని మార్చేశావు, ఇప్పుడు పూజ పద్ధతులు కూడా మార్చేస్తావా? నేనలా అనలేదు వదినా. అత్తయ్య గారిని నేను మార్చడమేంటి? చాలు ఆపు నీ నాటకాలు. ఒకప్పుడు అమ్మ ఎంత గంభీరంగా ఉండేది. ఇప్పుడు నీ వెంటే తిరుగుతోంది. ఏం మాయ చేశావో ఏంటో. అమ్మను పూర్తిగా నీ వైపు తిప్పుకున్నావు. ఇప్పుడు ఇంటిని కూడా నీ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నావా? ఈ మాటలు వింటున్న సూర్యకాంతం గారు ఇక తట్టుకోలేకపోయారు. ఆమె గంభీరమైన స్వరంతో వాళ్ళిద్దరినీ పిలిచారు. సుజాత, ఇటురా. చూసావా అమ్మా, ఎంత పొగరుగా మాట్లాడుతుందో? నన్నే తప్పు పడుతుంది నీ కోడలు. పొగరుగా మాట్లాడుతుంది తను కాదు, నువ్వు. నీకు పెళ్ళై వెళ్ళిపోయాక ఈ ఇంట్లో నాకు తోడుగా ఎవరుంటున్నారు? నా కొంట్లో బాగోలేనప్పుడు వేళకు మందులు ఎవరిస్తున్నారు? నీకిష్టమని ఏ పూటకాపూట వేడివేడి వంట చేసి పెట్టేదెవరు? అన్ని బాధ్యతలు తీసుకొని ఈ ఇంటిని చక్కదిద్దుతుంది కోమలి. తను ఈ ఇంటి కోడలు మాత్రమే కాదు, ఈ ఇంటికి దీపం కూడా. అమ్మా, నువ్వు నన్ను కాదని దాన్ని వెనకేసుకొస్తున్నావా? నేను నీ కన్న కూతుర్ని. నేను ఎవ్వరినీ వెనకేసుకు రావటం లేదు. నిజం చెబుతున్నాను. నువ్వు నా కూతురివి. నా ప్రాణం ఉన్నంతవరకు నీ స్థానం నీదే. కాని కోమలి కూడా ఇప్పుడు నా కూతురే. నీ పెళ్లి చేసి పంపించాక నా కూతురు లేని లోటుని తీరుస్తోంది. తను నీకు పోటీ కాదు, తోడు. చెల్లిలా చూసుకోవాల్సింది పోయి శత్రువులా చూస్తావేంటి? నువ్వు చేసిన పనికి సిగ్గుపడు. తల్లి మాటలకు సుజాత నిశ్శబ్దమైపోయింది. తన తప్పు తనకు తెలిసొచ్చింది. తన అసూయ, స్వార్థం వల్ల ఒక మంచి మనసును ఎంతగా బాధపెట్టిందో అర్థమైంది. పశ్చాత్తాపంతో ఆమె కళ్ళు చెమ్మకిల్లాయి. వెంటనే కోమలి దగ్గరికి వెళ్లి ఆమె చేతులు పట్టుకుంది. క్షమించు కోమలి, మా అమ్మ నాకు దూరమవుతుందోననే భయంతో, నా స్వార్థంతో నిన్ను అపార్థం చేసుకున్నాను. నా స్థానాన్ని నువ్వు తీసుకుంటున్నావని భయపడ్డాను. కాని అమ్మ చెప్పాకే తెలిసింది, నువ్వు నా స్థానాన్ని తీసుకోవటం కాదు, నాకు తోడుగా వచ్చావని. దయచేసి నన్ను క్షమించు. నన్ను నీ సొంత అక్కలా భావించు. అయ్యో, మీరెందుకు క్షమించమని అడుగుతారు వదినా? మీరు నా తోబుట్టు లాంటివారు. నా మీద మీకు అధికారం ఉంది. పుట్టింటికొచ్చాక అమ్మ ప్రేమ మొత్తం మనకే దక్కాలనుకోవడం సహజం. నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను వదినా. లేదు కోమలి, నేను తప్పు చేశాను. నువ్వు నా చెల్లివి. ఈ రోజు నుండి మనం అక్క చెల్లెళ్ళం. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ దృశ్యం చూసిన సూర్యకాంతం గారి కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఆ రోజు వరలక్ష్మి వ్రతాన్ని అత్త, కూతురు, కోడలు ముగ్గురూ కలిసి ఎంతో సంతోషంగా చేసుకున్నారు. ఆ ఇంట్లో అనుబంధాలు మరింత బలపడ్డాయి. రామారావు గారు, రాజేష్ గారు గుమ్మం దగ్గర నిలబడి ఆ ముగ్గురిని చూస్తూ ఇదే కదా నిజమైన పుట్టిల్లు అని మనసులోనే అనుకున్నారు. కొన్ని గంటల తర్వాత వ్రతం ప్రశాంతంగా. రాత్రి భోజనాల తర్వాత అందరూ హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అత్త, కూతురు, కోడల మధ్య ఇప్పుడు ఎటువంటి దూరం లేదు. వాళ్ల ముగ్గురిని అలా చూసి సూర్యకాంతం గారి మనసు ఆనందంతో ఉప్పొంగింది. అప్పుడామెకు ఒక ఆలోచన వచ్చింది. కోమలి, సుజాత, మీరిద్దరూ ఇలా రండి. మీ ఇద్దరినీ ఇలా కలిసి చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఈ ఆనందంలో మీకొక ముఖ్యమైన వస్తువును చూపించాలి. సూర్యకాంతం గదిలోకి వెళ్లి పాతకాలపు బీరువా తెరిచి ఒక పట్టు వస్త్రంలో చుట్టి ఉన్న పెట్టెను జాగ్రత్తగా బయటకు తెస్తుంది. ఏంటమ్మా అది? చాలా పాత పెట్టెలా ఉంది. ఇందులో ఏముంది? ఇది మామూలు పెట్టె కాదు.
మా అత్తగారు నాకు పెళ్లిలో పెట్టిన రాణిహారం. ఇది మన వంశపారంపర్యంగా వస్తున్న ఆభరణం. నా తర్వాత ఈ ఇంటి కోడలికి చెందాలి. ఆ హారం వెలుగుకు అందరి కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. అది చాలా అందంగా, నాజూగ్గా ఉంది. చాలా బాగుందత్తయ్య. ఎంత అద్భుతంగా ఉందో. అవునమ్మా, చాలా బాగుంది. చిన్నప్పుడు దీన్ని చూసినట్టు గుర్తు. కోమలి, వచ్చే పండుగకి ఈ హారాన్ని నీకే పెడదామనుకుంటున్నాను. ఈ ఇంటి మహాలక్ష్మివి నువ్వు. నీ మెడలో ఈ హారం చూసి నేను మురిసిపోవాలి. సూర్యకాంతం మాటలకు రాజేష్ తల్లి చాలా మంచి నిర్ణయం తీసుకుందని, కోమలికి అది బాగా నప్పుతుందని అనటంతో ఆ మాటలకు కోమలి ముఖం సిగ్గుతో ఎర్రబడింది. కాని సుజాత ముఖం మాత్రం పాలిపోయింది. అమ్మ ప్రతిదీ కోడలికే ఇస్తుంది. వంశపారంపర్య హారం కూడా తనకేనా అన్న ఆలోచన సుజాత మనసును తొలిచేసింది. ఆమె పైకి నవ్వుతున్నా లోపల బాధపడుతోందని ఎవ్వరూ గమనించలేదు. మరుసటి రోజు ఉదయం, అమ్మా, ఆ హారం ఒకసారిస్తావా? ఒకసారి వేసుకుని చూసుకుంటాను. చిన్నప్పటినుంచి ఆశగా ఉండేది. తప్పకుండా తల్లి. ఇది నీ సొంతం కాకపోయినా నీ వారసత్వమే కదా. తీసుకో. సుజాత హారాన్ని తీసుకుని తన గదిలోకి వెళ్లి మెడలో వేసుకొని అద్దంలో చూసుకొని మురిసిపోతుంది. తర్వాత దాన్ని తీసి మంచం మీద పెట్టి స్నానానికి వెళ్తుంది. కొంతసేపటి తర్వాత సూర్యకాంతం, సుజాత, ఆ హారం బీరువాలో పెట్టేశావా? అయ్యో, మంచం మీదే పెట్టానమ్మా, మర్చిపోయాను. ఒక్క నిమిషం. గదిలోకి వెళ్లి చూస్తుంది సుజాత. కాని హారం మంచం మీద లేదు. అమ్మా, హారం ఇక్కడ లేదు. ఏంటి? సరిగ్గా చూడు. ఎక్కడికి పోతుంది? నేను కూడా వెతుకుతాను వదినా, కంగారు పడకండి. ముగ్గురూ కలిసి గది మొత్తం వెతికారు. మంచం కింద, దుప్పట్ల మధ్య, బట్టల్లో ఎక్కడా హారం కనిపించలేదు. సూర్యకాంతం గారి ముఖంలో పాత రోజుల కఠినత్వం మళ్లీ తొంగి చూసింది. కోమలి వైపు అనుమానంగా చూస్తూ, కోమలి, ఇందాక నువ్వే కదా గదిని శుభ్రం చేసింది. నీకేమైనా కనిపించిందా? లేదత్తయ్యా, నేను దుప్పట్లు మడతపెట్టి వెళ్లానంతే. నాకేమీ కనిపించలేదు. అవునమ్మా, కోమలి గదిలోకొచ్చింది. తను వెళ్లాకే హారం కనిపించడం లేదు. బహుశా తనేమైనా భద్రంగా దాచిపెట్టిందేమో. అడుగు. వదినా, ఏంటా మాటలు? నేనెందుకు దాచిపెడతాను? అత్తయ్య నాకే ఇస్తానన్నారు కదా. అవును, నీకే ఇస్తానన్నాను. కాని పండగ దాకా ఆగలేకపోయావా? ఎవరూ లేనప్పుడు తీసి చూసుకోవాలనిపించిందా? అమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? కోమలి అలాంటిది కాదని నీకు తెలుసు కదా. మొన్నే కదా తన మంచితనం గురించి చెప్పావు. ఇంతలోనే మర్చిపోయావా? సూర్యకాంతం, ఆవేశపడకు. ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది. వెతుకుదాం. అనవసరంగా కోడల్ని అనుమానించకు. పాపం, ఆ పిల్లను బాధపెట్టకు. మీరందరూ తన వైపే మాట్లాడతారు. వజ్రాల హారమది. దాని విలువ మీకు తెలీదు. అత్తయ్య, దయచేసి నన్ను నమ్మండి. ఆ హారం విలువ కంటే నాకు మీ నమ్మకమే ముఖ్యం. నిజంగా నేను తీయలేదత్తయ్యా. ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అందరూ ఒకరినొకరు అనుమానంగా చూసుకుంటున్నారు. కోమలి ఒక మూలన కూర్చొని ఏడుస్తోంది. రాజేష్ ఆమెను ఓదారుస్తున్నాడు. రామారావు గారు మౌనంగా ఆలోచిస్తూ గదిని పరిశీలించటం మొదలుపెట్టారు. ఆయన దృష్టి బరువైన పాతకాలపు డ్రెస్సింగ్ టేబుల్ మీద పడింది. రాజేష్, ఇటురా. ఈ డ్రెస్సింగ్ టేబుల్ని కొంచెం పక్కకు జరుపుదాం. అక్కడెందుకుంటుంది? దాన్ని జరపడం కూడా కష్టం. ఒక్కసారి ప్రయత్నిద్దాంలే. నాకెందుకో అనుమానంగా ఉంది. తండ్రి కొడుకులు ఇద్దరూ కష్టపడి ఆ టేబుల్ని పక్కకు జరిపారు. దాని వెనుక గోడకు టేబుల్కు మధ్య ఉన్న చిన్న సందులో రాణిహారం మెరుస్తూ కనిపించింది. దాంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. చూశావా సూర్యకాంతం? సుజాత మంచం మీద పెట్టినప్పుడు అది జారి టేబుల్ వెనక పడి ఉంటుంది. అనవసరంగా గొడవ చేశావు. నిజం తెలియగానే సూర్యకాంతం గారు సిగ్గుతో తలదించుకున్నారు. క్షణికావేశంలో వస్తువు మీద వ్యామోహంతో కోడలిని ఎంతగా బాధపెట్టారో తనకి అర్థమైంది. సుజాత కూడా తన స్వార్థం, చిన్న అసూయ ఎంత పెద్ద గొడవకు దారితీసిందో గ్రహించి పశ్చాత్తాపడింది. నన్ను క్షమించమ్మా. నా బుద్ధి గడ్డి తిన్నది. నా కూతురి మాటలు విని నిన్ను అనుమానించాను. నీలాంటి బంగారంలాంటి కోడలిని నేను మాటలన్నాను. నన్ను క్షమించు. కోమలి,
నువ్వు క్షమించాల్సింది అమ్మని కాదు, నన్ను. నాదే తప్పు కోమలి. హారం నీకిస్తున్నారనే చిన్న అసూయతో నేనలా మాట్లాడాను. నా వల్లే ఇంత గొడవ జరిగింది. నన్ను క్షమించు. అయ్యో, మీరెవరూ నన్ను క్షమించమని అడగకండి. ఇది నా ఇల్లు. మీరంతా నా వాళ్ళు. మన మధ్య క్షమాపణలు ఉండకూడదు. హారం దొరికిందిగా, సంతోషం. దయచేసి ఇక ఈ విషయం అందరూ మర్చిపోండి. కోమలి గొప్ప మనసుకు ఆ ఇంట్లో వాళ్ళందరూ మరోసారి ఆశ్చర్యపోయారు. సూర్యకాంతం గారు ఆ హారాన్ని తీసుకొని అందరి ముందు కోమలి మెడలో అలంకరించారు. ఆ క్షణం ఆ ఇంట్లో అనుమానాలకు అసూయలకు తావులేదని, కేవలం ప్రేమ నమ్మకం మాత్రమే నిలిచి ఉంటాయని నిరూపించబడింది. పుట్టింటి నుండి వచ్చిన కూతురు, మెట్టినింటికి వచ్చిన కోడలు ఇద్దరూ ఆ ఇంటికి రెండు కళ్ళని అందరికీ అర్థమైంది. రాణిహారం దొరికిన సంఘటన తర్వాత ఆ ఇంట్లో అనుబంధాలు మరింతగా పెనవేసుకుపోయాయి. సుజాతలు అసూయ స్థానంలో ఆప్యాయత, కోమలి పట్ల గౌరవం పెరిగాయి. సూర్యకాంతం గారు తన ఇద్దరు కూతుర్లను చూసుకుని మురిసిపోసాగారు. సుజాత పుట్టింట్లో గడపాల్సిన వారం రోజులు పూర్తి కావచ్చాయి. వెళ్లే రోజు రానే వచ్చింది. ఇంట్లో అందరి ముఖాల్లోనూ వీడుకోలు బాధ అలుముకుంది. ఆ ఉదయం ఇల్లంతా ఏదో తెలియని నిశ్శబ్దంతో నిండిపోయింది. సుజాత, అన్ని సర్దుకున్నావా తల్లి? మీ అత్తగారికి మామగారికి ఇష్టమని ఈ మైసూర్పాకు చేశాను, తీసుకెళ్ళు. అక్కడందరికీ పెట్టు. జాగ్రత్తగా వెళ్ళు. డ్రైవర్ని నెమ్మదిగా పోనివ్వమని చెప్పు. అలాగే అమ్మా. ఈసారి పుట్టింటికి రావడం నా జీవితంలో మర్చిపోలేనిదే. ఎన్నో నేర్చుకున్నాను. నువ్వు, కోమలి, నాన్న, రాజేష్ మీరందరూ నాకు కొత్త జీవితాన్ని ఇచ్చినట్టుందమ్మా. అప్పుడే వెళ్ళిపోతున్నారా వదినా? ఇంకో 2 రోజులు ఉండిపోవచ్చు కదా. మీరుంటే ఇల్లంతా ఎంత సందడిగా ఉందో. నిన్న మనమాడిన అష్టాచెమ్మ ఆట ఇంకా పూర్తే కాలేదు. ఉండాలని ఉంది కోమలి, కానీ అక్కడ బాధ్యతలున్నాయి కదా. తప్పకుండా మళ్ళీ వస్తాను. ఈసారి వచ్చినప్పుడు నీకు ఇష్టమైన గాజులు తీసుకొస్తాను. నువ్వెళ్లేటప్పుడు ఆ రాణిహారం వేసుకుని వెళ్ళు. నిన్ను చూసి మురిసిపోవాలి. హలో అత్తయ్యగారు, బాగున్నారా? ఆ బయలుదేరుతున్నాను. ఏంటి ఇప్పుడేనా? కాని అత్తయ్య, అంత హడావిడిగానా? పూజ ఏర్పాట్లు నేను చేసుకుంటాను కదా. నాతో కాదా? సరే, అలాగేనండి. ఫోన్ మాట్లాడిన తర్వాత సుజాత ముఖం ఒక్కసారిగా చిన్నబోయింది. ఆమెలోని ఉత్సాహం మాయమై ఆందోళన చోటు చేసుకుంది. ఇది గమనించిన సూర్యకాంతం, కోమలి ఆమె దగ్గరికొచ్చారు. ఏమైంది సుజాత? ఎందుకలా ఉన్నావు? మీ అత్తగారు ఏమన్నారు? అంత కంగారుగా మాట్లాడేవేంటమ్మా? ఏం లేదమ్మా. వచ్చే ఆదివారం మా ఇంట్లో ఏదో పూజ ఉందని వెంటనే బయలుదేరి రమ్మంటున్నారు. దానికోసం బంధువులందర్నీ పిలుస్తున్నారట. మంచిదే కదోదినా. ఇందులో కంగారు పడ్డానికేముంది? మీరు ఎలాగో వెళ్తున్నారు కదా. అది కాదు కోమలి, ఆ పూజకు మా పుట్టింటి నుండి కూడా అందర్నీ పిలవమంటున్నారు. ముఖ్యంగా మా అమ్మనొచ్చి అన్ని పనులు దగ్గరుండి చూసుకోమని చెప్పమన్నారు. మీ అమ్మ పెద్దది, అనుభవం ఉంది. తను వస్తేనే పూజ పద్ధతిగా జరుగుతుందని అంటున్నారు. నన్ను రమ్మన్నారా? నేనెందుకు? ఆ ఇంటి పెద్ద కోడలివి నువ్వున్నావు కదా. అన్ని బాధ్యతలు నువ్వే చూసుకోవాలి. పెళ్ళై 10 ఏళ్లవుతున్నా ఇంకా నీ మీద నమ్మకం కుదరలేదా వాళ్ళకి? అదే నేను చెప్పానమ్మా. నేను చూసుకుంటాను కదా అత్తయ్య అని అంటే, నీకు పద్ధతులు సరిగ్గా తెలియవు. అంత పెద్ద పూజ బాధ్యత నీకు అప్పగించి నేను నిశ్చింతగా ఉండలేను. నీకు వంట సరిగ్గా రాదు. పూజ సామాన్లు ఏవి ఎక్కడ పెట్టాలో తెలీదు. మొన్నటికి మొన్న వరలక్ష్మి వ్రతానికి కలశం కూడా సరిగ్గా పెట్టలేదట కదా అని అన్నారు. నాకు చాలా అవమానంగా అనిపించింది. అయ్యో, అలా అన్నారా? బహుశా మీ మీద నమ్మకం లేక కాదు. వాళ్ళకి పూజ సక్రమంగా జరగాలనే ఆదుర్ద ఉందేమో వదినా. కాదు కోమలి, పెళ్ళై ఇన్నేళ్లైనా ఇంకా నన్ను పరాయిదాన్లానే చూస్తారు. ఏ పని చేసినా వంకలు పెడుతుంటారు. వాళ్ల దృష్టిలో నేను ఎప్పటికీ ఆ ఇంటి మనిషిని కాలేకపోతున్నాను. అందుకే ప్రతిదానికి మా అమ్మను లాగుతారు. వాళ్ల దృష్టిలో మా పుట్టింటి పరువు తీయటం, నన్ను తక్కువ చేయటం నాకు చాలా బాధగా ఉంది. కూతురి బాధను చూసి సూర్యకాంతం గారి గుండె తరుక్కుపోయింది.
ఒకప్పుడు తను కూడా కోమలిని ఇలాగే బాధపెట్టిన రోజులు గుర్తొచ్చి ఆమె కళ్లల్లో పశ్చాత్తాపం కనిపించింది. బాధపడకు తల్లి, నీ స్థానంలో ఉంటే ఎవ్వరికైనా అలాగే ఉంటుంది. కాని ఒక్కసారి మీ అత్తగారి కోణంలో కూడా ఆలోచించు. వాళ్ళు పెద్దవాళ్లు. వాళ్ల పద్ధతులు, నమ్మకాలు వేరుగా ఉంటాయి. వాటిని మనం ఒక్కసారిగా మార్చేయలేం కదా. అలా అని నా చేత ఏ పని చెయ్యనివ్వకపోతే నేను ఎప్పుడు నేర్చుకునేదమ్మా? నాకంటూ ఒక గుర్తింపు ఉండేది ఎప్పుడు? ఎప్పుడు మీ చాటునే బతకాలా నేను? నిజమే, కాని గుర్తింపు కోసం వాళ్లతో గొడవ పడలేం కదా. ఓపికతోనే వాళ్ల నమ్మకాన్ని గెలవాలి. ఒకప్పుడు నేను కూడా కోమలి విషయంలో అలాగే ప్రవర్తించాను. తన ప్రతి పనిలో తప్పులు వెతికేదాన్ని. కాని అది నా మాటను గౌరవిస్తూ ప్రేమతో నా మనసు మార్చింది. నువ్వు కూడా అదే చేయాలమ్మా. అవునమ్మా, మీ అమ్మ చెప్పింది నిజం. పెద్దవాళ్ళని మార్చడం కష్టం. వాళ్ళకు నచ్చినట్టు నడుచుకుంటూనే మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. ఆవేశపడితే మొదటికే మోసం వస్తుంది. వదినా, నాకు ఉపాయం వచ్చింది. మీరు బాధపడకుండా ఒక్కసారి వినండి. ఏంటది కోమలి? ఈ చిక్కుముడిని విప్పే ఉపాయం నీ దగ్గరుందా? మీరు మీ అత్తగారికి ఫోన్ చేసి మీరు చెప్పినట్టే అమ్మను పంపిస్తాను, తనొచ్చి అన్ని పనులు చూసుకుంటుందని చెప్పండి. అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. అదేంటి, మళ్ళీ మొదటికి వచ్చావా? నేనేమీ చెయ్యకుండా అమ్మని చేయమంటావా? మళ్ళీ నన్ను చేతకాందాల్లా నిలబెడతావా? అయ్యో వదినా, మీరు పూర్తిగా వినండి. అత్తేగారు మీ ఇంటికొస్తారు, కాని ఏ పని చెయ్యరు. కేవలం మీకు ఎలా చేయాలో చెబుతూ పక్కనే ఉంటారు. అంటే పని చేసేది మీరు, పర్యవేక్షించేది అత్తేగారు. ఇక మీ అత్తగారు వచ్చడిగితే, సుజాతకన్నీ నేనే నేర్పిస్తున్నాను, నా పర్యవేక్షణలో అద్భుతంగా చేస్తుంది, ఈ తరం పిల్లలకు మనం ఇలాగే నేర్పించాలని చెబుతారత్తయ్య. ఇక దీనివల్ల 2 లాభాలున్నాయి వదినా. 1, మీ అత్తగారి వాళ్ల కోరిక నెరవేరిందని సంతోషిస్తారు. 2, అన్ని పనులు మీరే చేసినట్టు అవుతుంది కాబట్టి బంధువులందరి ముందు మీకే మంచి పేరు వస్తుంది. మెల్లిగా మీ అత్తగారికి మీ మీద నమ్మకం కూడా పెరుగుతుంది. కోమలి చెప్పిన ఉపాయం అందరికీ నచ్చింది. ముఖ్యంగా సుజాత ముఖంలో మళ్లీ వెలుగు కనిపించింది. తన సమస్యకు ఎంత మంచి పరిష్కారం దొరికిందో అని ఆశ్చర్యపోయింది సుజాత. చాలా మంచి ఉపాయం చెప్పావు కోమలి. నాకెందుకో ఇది పనిచేస్తుందనిపిస్తోంది. నువ్వు నిజంగా నా చెల్లెల్లాంటిదానివే. నా కష్టంలో పాలు పంచుకున్నావు. హమ్మయ్యా, నా గుండె మీద నుంచి పెద్ద బరువు దిగిపోయినట్టయిందనుకో. చూసావా, నా కోడలు ఎంత తెలివైందో. నువ్వు వెళ్ళు తల్లి, నేను నీ వెనకే వస్తాను. మీ అత్తగారి ముందు నిన్ను తలెత్తుకునేలా చేసే బాధ్యత నాది. నువ్వు ఆ ఇంటి మహారాణివ్వాలి. అక్కా, నువ్వేం దిగులు పడకు. అమ్మా, కోమలి ఇద్దరూ నీకు తోడుగా ఉన్నారు. అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళు. కొత్త ఉత్సాహంతో, ధైర్యంతో సుజాత అత్తవారింటికి బయలుదేరింది. చెప్పినట్టే 2 రోజుల తర్వాత సూర్యకాంతం గారు కూడా కూతురింటికి వెళ్లారు. కోమలి చెప్పిన పథకం ప్రకారం సూర్యకాంతం గారు ఒక కుర్చీలో కూర్చొని కూతురికి సూచనలు ఇస్తూ ఉంటే సుజాత అన్ని పనులు చకచకా పూర్తి చేసింది. అది చూసిన సుజాత అత్తగారికి ఆశ్చర్యం, ఆనందం రెండూ కలిగాయి. హలో వదినా, ఎలా ఉన్నారు? పూజ బాగా జరిగిందా? అత్తయ్యగారు బాగున్నారా? చాలా బాగా జరిగింది కోమలి. అంతా నీవల్లే. నువ్వు చెప్పిన ఉపాయం అద్భుతంగా పనిచేసింది. మా అత్తగారు బంధువులందరి ముందు నన్ను పొగడ్తలతో ముంచెత్తారు. నా కోడలు చాలా సమర్థురాలు, అన్ని బాధ్యతలు చక్కగా నిర్వర్తించింది, వాళ్ళమ్మ దగ్గరుండి ఎంత బాగా నేర్చుకుందో చూసారా అని అన్నారు. ఆ మాటలకు నాకెంత సంతోషం వేసిందో చెప్పలేను. ఇప్పుడు నన్ను ప్రతి విషయంలోనూ సలహా అడుగుతున్నారు మా అత్తగారు. విన్నావా కోమలి, నా కూతురు తన అత్తగారి మనసు గెలుచుకుంది. అంతా నీ చెలవే. నువ్వు చెప్పినట్టే చేశాను. సుజాత ఏ చిన్న పని చేసినా, ఆహా ఎంత బాగా చేశావే, అచ్చం నా అలానే చేస్తున్నావని పొగిడాను. దాంతో అందరూ సంతోషించారు. నా చెలవేముందత్తయ్యా, వదిన మంచితనం, మీ మార్గదర్శకత్వం వల్లే ఇది సాధ్యమైంది. ఆ రోజు ఇంట్లో అందరూ పండుగ చేసుకున్నారు. ఒకరికొకరు తోడుగా ఉంటే
ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని ఆ కుటుంబం మరోసారి నిరూపించుకుంది. సూర్యకాంతం గారు, కోమలి ఇద్దరూ వంటగదిలో నిలబడి నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరినీ చూసిన రామారావు గారు ఈ ఇల్లిప్పుడు నిజంగా 2 పొట్టిళ్ల కలయికలా ఉందని ఆనందంగా అనుకున్నారు. ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉంది. ఒకరోజు రాత్రి రాజేష్ ఆఫీస్ నుండి ఇంటికి కొంచెం ఆలస్యంగా ఆలోచనలో మునిగిపోతూ వచ్చాడు. అతని ముఖంలోని గంభీరతను చూసి కోమలి ఆందోళన పడింది. ఏమండి, ఏమైంది? ఎందుకలా ఉన్నారు? ఆఫీస్లో ఏదైనా సమస్య? సమస్య కాదు కోమలి, ఒక పెద్ద అవకాశం. కాని మనందరినీ ప్రభావితం చేసే విషయం. ఏంట్రా రాజేష్, అంత పెద్ద విషయమేంటి? మమ్మల్ని కంగారు పెట్టకుండా తొందరగా చెప్పు. అమ్మా, మా కంపెనీ వైజాగ్లో కొత్త బ్రాంచ్ పెడుతోంది. దానికి నన్ను బ్రాంచ్ హెడ్గా ప్రమోషన్ మీద వెళ్ళమంటున్నారు. హరే, ఇది చాలా శుభవార్త కదరా. నా కొడుకు ఇంత పెద్ద స్థాయికి వెళ్తున్నాడంటే నాకు గర్వంగా ఉంది. అవును నాన్నా, కానీ మనం ఇక్కడి నుండి వైజాగ్కి మారిపోవాలి. ఆ మాటతో హాల్లో నిశ్శబ్దం అలుముకుంది. సూర్యకాంతం గారి ముఖంలోని సంతోషం మాయమైపోయింది. కోమలి గుండెలో రాయిపడ్డట్టయింది. అప్పుడప్పుడే అత్తగారితో తల్లిలాంటి బంధం ఏర్పడుతున్న ఈ సమయంలో ఆమెను వదిలి వెళ్లాలన్న ఊహే కోమలిని కలిచివేసింది. మారిపోవడమా? అంటే ఈ ఊరు, ఈ ఇల్లు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడమా? అలా కాదమ్మా. ఉద్యోగంలో ఎదగాలంటే ఇది మంచి అవకాశం. జీవితంలో మళ్ళీ రాదు. అంటే ఆ ఉద్యోగం కోసం కన్నవాళ్లను వదిలేస్తావా? నీకు మేమక్కర్లేదా? అలా అనకండత్తయ్య, ఆయన ఉద్దేశం అది కాదు. తన ఎదుగుదల మనందరి ఎదుగుదల కదా. నాకు ఏ ఎదుగుదల వద్దు. నా కొడుకు కోడలు నా కళ్ల ముందుంటే చాలు. నేను దీనికి ఒప్పుకోను. నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు రాజేష్. సూర్యకాంతం, ఆవేశపడకు. వాడు చెప్పేది కూడా విను. వాడి భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలి కదా. భవిష్యత్ అంటే తల్లిదండ్రుల్ని వదిలేయడమేనా? మనల్ని చూసుకోవాల్సిన బాధ్యత లేదా వీళ్ళకి? అమ్మా, దయచేసి అపార్థం చేసుకోకు. నిన్ను, నాన్నను చూసుకోవడం నా బాధ్యత. అందుకే నేను కూడా ఈ అవకాశాన్ని వద్దనుకుందామనే ఆలోచనలో ఉన్నాను. కాని కోమలితో చర్చించాకే ఒక నిర్ణయం తీసుకుందామని. ఆ రాత్రి ఎవ్వరూ సరిగ్గా భోజనమే చేయలేదు. ఎవరి గదుల్లో వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. సూర్యకాంతం గారి మనసులో పాత రోజుల్లోని మమకారం మళ్లీ మొదలైంది. నా కొడుకు నాకు దూరమవుతున్నాడు అన్న భయం ఆమెను చుట్టుముట్టింది. మరోవైపు కోమలి భర్త కెరీర్ ముఖ్యము, అత్తగారితో అనుబంధం ముఖ్యమా అని తేల్చుకోలేక సతమతమవుతుంది. మరుసటి రోజు ఉదయం కోమలి, సూర్యకాంతం వంటగదిలో ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఆ నిశ్శబ్దాన్ని కోమలి భరించలేకపోయింది. అత్తయ్య, దయచేసి మాతో మాట్లాడకుండా ఉండకండి. మీరు మౌనంగా ఉంటే ఈ ఇల్లు వెలవెలబోతుంది. మీరొక మాట చెప్పండి, మేం వింటాం. మీ మాటకు అస్సలు ఎదురు చెప్పం. ఆయన కూడా ఉద్యోగం వద్దని చెబుతున్నారు. వాడి ఎదుగుదలకు నేను అడ్డుపడుతున్నానని మీరందరూ అనుకుంటున్నారు కదమ్మా. అయ్యో, అస్సలు అనుకోవడం లేదు. మీ ప్రేమ వల్లే మీరలా అంటున్నారని మాకు తెలుసత్తయ్యా. కాని ఒక్కసారి ఆలోచించండి. సుజాత వదిన విషయంలో మీరు ఎంత గొప్పగా ఆలోచించారు. ఆమె అత్తవారింట్లో గెలవాలని ఎంతగా తపించారు. మరి మీ కొడుకు విషయంలో ఎందుకిలా? కూతురు పెళ్ళైతే పరాయి ఇంటికి వెళ్ళిపోతుంది. కాని కొడుకు అలా కాదు కదా, మాతోనే ఉండాలి. శరీరానికి దూరమైనంత మాత్రాన మనసులకు దూరం అవ్వం కదా అత్తయ్య. అక్క వేరే ఇంట్లో ఉన్నా మీ ప్రేమ తనతోనే ఉంటుంది. అలాగే మేము వైజాగ్లో ఉన్నా మా ప్రేమ మీతోనే ఉంటుంది. పైగా మీ అబ్బాయి ఉన్నత స్థాయిలో ఉంటే సూర్యకాంతం గారి కొడుకు అంతవాడయ్యాడని అందరూ మిమ్మల్ని పొగుడుతుంటే మీరు సంతోషపడరా చెప్పండి? కోమలి మాటలు సూర్యకాంతం గారి మనసులో మార్పును తీసుకొచ్చాయి. నిజమే, కూతురి విజయాన్ని కోరుకున్న తను కొడుకు విజయాన్ని ఎందుకు అడ్డుకోవాలి? తన స్వార్థం
కొడుకు భవిష్యత్తుని నాశనం చేయకూడదని గ్రహించింది. నువ్వు చెప్పింది నిజమే కోమలి. నా ప్రేమ, నా భయం రెండూ వాడి భవిష్యత్తుకు అడ్డంకులు కాకూడదు. రాజేష్ను పిలు. రాజేష్, నువ్వు ఆ ఉద్యోగాన్ని ఒప్పుకో. నా గురించి, మీ నాన్న గురించి ఆలోచించకు. పిల్లల ఎదుగుదలని చూసి ఆనందించడమే తల్లిదండ్రుల విధి. వాళ్ల రెక్కలు కత్తరించి పంజరంలో బంధించడం కాదు. మీరు వెళ్ళండి, మేమిక్కడ ధైర్యంగా ఉంటాం. నిజమా అమ్మా? థ్యాంక్స్ అమ్మా. నువ్వు ఒప్పుకోవేమో అని చాలా భయపడ్డాను. కానీ అత్తయ్య, మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే మాకు మనసొప్పడం లేదు. ఎవరు వదిలేయమన్నారు? ఇప్పుడు ఫోన్లున్నాయి. రోజుకు 2 సార్లు వీడియో కాల్ చేసి నాతో మాట్లాడాలి. ప్రతి పండగకి మేమక్కడికొస్తాం, లేదా మీరు ఇక్కడికి రావాలి. ఏటా 2 నెలలు సెలవు పెట్టి మీ మామగారు, నేను మీ దగ్గరే మకం పెడతాం. అప్పుడు మమ్మల్ని భరించగలరా? ఆమె మాటలకు ఇంట్లో అందరి ముఖాల్లో నవ్వులు విరిశాయి. సమస్యకు ఎంత సులువైన, ప్రేమపూర్వకమైన పరిష్కారం దొరికిందో అని అందరూ సంతోషించారు. దూరం బంధాలను బలహీనపరచదని, సరిగ్గా అర్థం చేసుకుంటే మరింతగా బలపరుస్తుందని ఆ కుటుంబం నిరూపించింది. సూర్యకాంతం గారు కేవలం అత్తగానే కాదు, ఒక స్నేహితురాలిగా, మార్గదర్శిగా తన కుటుంబానికి వెలుగు చూపించారు. రాజేష్ వైజాగ్కి బదిలీ అయ్యేందుకు సూర్యకాంతం గారు అంగీకరించడంతో ఆ ఇంట్లో మళ్లీ సంతోషం వెల్లివిరిసింది. అయితే ఆ సంతోషం వెనుక వీడ్కోలుకు సంబంధించిన చిన్న బాధ కూడా దాగి ఉంది. కొడుకు, కోడలు దూరంగా వెళ్తున్నారన్న ఆలోచన సూర్యకాంతం గారిని, రామారావు గారిని లోలోపల కలిచివేస్తున్నా పిల్లల భవిష్యత్తు కోసం ఆ బాధను దిగమింగుకున్నారు. రాజేష్, కోమలి వెళ్లడానికి రోజులు దగ్గర పడుతుండటంతో ఇంట్లో ప్రతి క్షణం అమూల్యంగా గడుస్తోంది. ప్రతిరోజు సూర్యకాంతం గారు కోమలికి ఏదో ఒక కొత్త వంటకం నేర్పిస్తూ భవిష్యత్తులో ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా నెగ్గుకు రావాలో జీవిత పాఠాలు చెబుతున్నారు. కోమలి, కొత్త ఊరు వెళ్తున్నారు. అక్కడ వంట సామాన్లు అవి ఇవి కొనేలోపు ఇబ్బంది పడతారు. నీకిష్టమైన ఈ ఊరగాయలన్నీ జాడీల్లో సర్దిపెట్టాను. అలాగే నీకు పప్పుల డబ్బా, ఉప్పు, కారం అన్నీ మొదటి నెలకు సరిపడా నేనే సర్దేశాను. కొత్త చోట ఏది దొరక్క ఇబ్బంది పడకూడదు. అన్నీ మీరే ఎందుకత్తయ్యా ఇంత శ్రమ తీసుకున్నారు? మేం చూసుకునేవాళ్లం కదా. మిమ్మల్ని వదిలి వెళ్లాలంటేనే ఏదోలా ఉంది. మీ చేతి కాఫీ తాగకుండా నాకు రోజే మొదలవ్వదు. ఏడవకు పిచ్చిపిల్ల, నువ్వు నా కూతుర్లాంటిదానివి. కొత్త కాపురానికి వెళ్తున్న కూతురికి తల్లిగా నేను ఈ మాత్రం చేయలేనా? అక్కడన్నీ అలవాటయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి. రాజేష్ని బాగా చూసుకో. వాడు ఆఫీస్ హడావిడిలో పడి భోజనం కూడా మర్చిపోతుంటాడు. నువ్వే గుర్తు చేయాలి. అవునమ్మా, రాజేష్ ఆఫీస్ హడావిడిలో పడి నిన్ను పట్టించుకోకపోవచ్చు. నువ్వే సర్దుకుని వాడికి ధైర్యం చెప్పాలి. వాడు పైకి గంభీరంగా ఉంటాడు కానీ లోపల చిన్నపిల్లాడే. ఏదైనా కావాలంటే నాకు ఫోన్ చెయ్యి. ఏమీ మొహమాట పడకు. నాన్నా, మీరేం కంగారు పడకండి. నేను కోమలిని జాగ్రత్తగా చూసుకుంటాను. అమ్మ ఆరోగ్యం జాగ్రత్త. రోజూ వేలకు మందులు వేసుకునేలా చూడు నాన్నా. తను ఒక్కోసారి మొండికేస్తుంది. చాలేరా, నా గురించి నీకెందుకు? ముందు నీ సంగతి నువ్వు చూసుకో. అక్కడ నీ కొత్త ఆఫీస్లో అందరితో మంచిగా ఉండు. పని మీద శ్రద్ధ పెట్టు. వెళ్లే రోజు రానే వచ్చింది. రాజేష్, కోమలి సామాన్లన్నీ కార్లో సర్దుకొని పెద్దల కాళ్ల మీద పడ్డారు. ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా పైకి మాత్రం ధైర్యంగా నవ్వింది. వెళ్ళిరండి. అక్కడ ఇల్లు సర్దుకున్నాక వెంటనే వీడియో కాల్ చేయాలి. రోజూ 2 పూటల ఫోన్ చేయడం మర్చిపోవద్దు. నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా అత్తయ్య. మీరు కూడా జాగ్రత్త. వేళకు భోజనం చెయ్యండి. మామయ్య గారిని ఇబ్బంది పెట్టకండి. కారు కదిలి కనుమరుగయ్యే వరకు సూర్యకాంతం, రామారావు గారు అక్కడే నిలబడి చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత ఇల్లు ఒక్కసారిగా బోసిపోయినట్టు అనిపించింది. ఆ రోజంతా సూర్యకాంతం కోమలి గదిలోనే మౌనంగా కూర్చుండిపోయింది. ఇటు రాజేష్, కోమలి వైజాగ్లో ఒక అందమైన అపార్ట్మెంట్లోకి మారారు. ఇంటి బాల్కనీ నుండి సముద్రం కూడా కనిపిస్తోంది. ఇల్లు అందంగానే ఉన్నా కొత్త వాతావరణం, తెలియని మనుషులు కోమలికి కాస్త బెరుకుగా అనిపించాయి.
రాజేష్ మరుసటి రోజు నుండి ఆఫీస్ పనుల్లో మునిగిపోయాడు. దాంతో ఇల్లు సర్దుకునే బాధ్యత మొత్తం కోమలి మీదే పడింది. రోజంతా ఒక్కతే ఆ పెద్ద ఇంట్లో పని చేసుకుంటూ ఉండటంతో ఆమెకు అత్తగారిల్లు గుర్తొచ్చి మనసు చివుక్కుమంది. ఏమే కోమలి, ఎలా ఉన్నావ్? ఇల్లు సర్దుకున్నావా? అలసిపోయావా? బాల్కనీ బాగుందే. సముద్రం కనిపిస్తోందా? చల్లగాలి బాగా వస్తుందా? బాగున్నానత్తయ్య. కొంచెం కొంచెం సర్దుతున్నాను. మీరంతా ఏం చేస్తున్నారు? భోజనం చేశారా? మావయ్య గారెక్కడా? చేశాంలే. ఆయనెక్కడికెళ్తారు? టీవీ చూస్తున్నారు. నువ్వు లేని లోటు బాగా తెలుస్తుంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సరేగాని వంటేం చేశావు? గ్యాస్ స్టవ్ సరిగ్గా వెలిగించావా? ఈరోజు బయట నుండి తెప్పించుకున్నామత్తయ్య. ఇంకా వంట సామాన్లన్నీ సర్దలేదు. ఏది ఎక్కడుందో తెలియడం లేదు. అయ్యో, బయట భోజనమెందుకే? ఒంటికి మంచిది కాదు. రేపటి నుండి చిన్నగా వంట మొదలుపెట్టు. ఏ కూర చెయ్యాలో తెలియకపోతే నాకు ఫోన్ చెయ్యి, నేనే చెబుతాను. రాజేష్ గడొచ్చాడా? ఇంకా రాలేదత్తయ్య. ఆఫీసులో పని ఎక్కువగా ఉందట. ఈరోజు రాత్రికి కూడా ఆలస్యమవుతుందని ఇప్పుడే ఫోన్ చేశారు. రోజులు గడుస్తున్నాయి. రాజేష్ ఉదయం వెళ్తే రాత్రికి ఆలస్యంగా వస్తున్నాడు. కోమలికి రోజంతా ఒంటరిగా గడపటం కష్టంగా మారింది. పక్క ఫ్లాట్ వాళ్లతో మాట్లాడదామన్నా వాళ్ళెప్పుడూ తలుపులు వేసుకుని ఉండేవారు. అత్తగారితో ఫోన్ మాట్లాడినంతసేపే ఆమెకు కాస్త ఊరటగా ఉండేది. అత్తయ్య, ఇక్కడ పాలు సరిగ్గా ఉండటం లేదు. నీళ్లెల్లా ఉంటున్నాయి. మీరైతే పక్క వీధిలో పాడి ఆవు పాలు తెచ్చేవాళ్లు కదా. అవునా? అయితే పక్కనేమైనా పాడి ఉందేమో కనుక్కో. సరేగాని నువ్వు సరిగ్గా తింటున్నావా? నీరసంగా ఉన్నట్టున్నావు. ముఖం కూడా పీక్కుపోయింది. తింటున్నానత్తయ్య. కాకపోతే మీరు, మామయ్య గారు, రాజేష్ అందరూ కలిసి భోజనం చేసే సందడే గుర్తొస్తుంది. ఇక్కడ నేను ఒక్కదాన్నే తినాలంటే అన్నం గొంతు దిగటం లేదు. నాకు తెలుసే అమ్మా. కొత్త చోట అలవాటు పడ్డానికి సమయం పడుతుంది. నువ్వేం దిగులు పడకు. నేనున్నాను కదా నీకు. సరే, రాజేష్తో మాట్లాడు. వాడితో కలిసి బయటకు వెళ్ళి బీచ్ చూసిరండి. మనసు కాస్త తేలిక పడుతుంది. ఆయనకు తీరికెక్కడుందత్తయ్య? రోజూ ఆఫీస్ పనులతోనే సరిపోతుంది. ఆదివారం కూడా ఆఫీస్కు వెళ్లాల్సి వస్తోందట. ఆ రాత్రి రాజేష్ ఇంటికి రాగానే కోమలి తన బాధను చెప్పుకుంది. ఏమండి, రోజూ ఇంత ఆలస్యంగా వస్తే ఎలా? నాకు రోజంతా ఇంట్లో ఒక్కదానికే ఉండాలంటే భయంగా, విసుగ్గా ఉంది. కనీసం మాట్లాడ్డానికి కూడా ఎవ్వరూ లేరు. గోడలతో మాట్లాడుకోలేను కదా. నాకు అర్థమైంది కోమలి. కొత్త బాధ్యతలు కదా, అంతా సెట్ అయ్యే వరకు ఇలాగే ఉంటుంది. దయచేసి కొంచెం సర్దుకో. వారాంతంలో నిన్ను బయటికి తీసుకువెళ్తాను. వారాంతం వరకు నేను ఇలాగే ఉండాలా? మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నా బాధ్యత కూడా మీదే కదా. నా సంతోషం గురించి కూడా ఆలోచించాలి కదండి. కోమలి, ప్లీజ్. నేను కూడా కావాలని చేయడం లేదు. నా పరిస్థితి అర్థం చేసుకో. ఇక్కడంతా సెట్ అయితే మన భవిష్యత్తు బాగుంటుంది కదా. ఇద్దరి మధ్య చిన్నగా మాటలు పెరిగాయి. ఆ రాత్రి ఇద్దరూ సరిగ్గా మాట్లాడుకోకుండానే నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం కోమలి సూర్యకాంతం గారితో వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు ఆమె ముఖంలోని బాధను సూర్యకాంతం పసిగట్టింది. కోమలి, ఏమైంది? రాజేష్ ఏమైనా అన్నాడా? మీ ఇద్దరూ గొడవపడ్డారా? నీ కళ్ళు ఉబ్బిపోయున్నాయి. రాత్రి ఏడ్చావా? నేను కావాలని అనలేదత్తయ్య. నా బాధను ఆయన అర్థం చేసుకోవడం లేదనిపించింది. నన్ను ఒంటరిగా వదిలేశారనిపించింది. పిచ్చిపిల్ల, దానికి అంత గొడవ పడతారా? వాడు కొత్త ఉద్యోగంలో ఒత్తిడిలో ఉంటాడు. వాడిని నువ్వు అర్థం చేసుకోవాలి. అలాగే నీ ఒంటరితనాన్ని వాడు అర్థం చేసుకోవాలి. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటే తీరని సమస్య ఏముంటుంది చెప్పు. సరే, నువ్వు ఫోన్ పెట్టు. నేను వాడితో మాట్లాడతాను. ఒరే రాజేష్, ఏంట్రా ఇది? కోమలిని అక్కడ ఒంటరిగా వదిలేసి నువ్వాఫీస్లోనే ఉండిపోతే ఎలా? దాని మంచి చెడ్డలు చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదా? ప్రమోషన్ వచ్చిందని పెళ్ళాన్ని మరిచిపోయావా? అదక్కడ దిగులుగా కూర్చుంటే నువ్వు ఉద్యోగంలో ఎలా ఎదుగుతావురా? అయ్యో అమ్మా, నువ్వైనా అర్థం చేసుకో. ఇక్కడ పని ఒత్తిడి ఎలా ఉందో నీకు తెలియదు. అంతా నా మీదే ఉంది. నాకు అన్నీ తెలుసు. ఎంత ఒత్తిడున్నా
రోజులో 1 గంట నీ భార్య కోసం కేటాయించలేవా? దాని మనసులో ఏముందో కనుక్కోలేవా? ఈరోజు సాయంత్రం త్వరగా ఇంటికి వెళ్ళి దాన్ని బయటకు తీసుకుని వెళ్ళు. ఇద్దరూ ప్రశాంతంగా మాట్లాడుకోండి. లేదంటే రేపే నేను మీ నాన్నగారు అక్కడుంటాం. తల్లి మాటలకు రాజేష్ తన తప్పు తెలుసుకున్నాడు. ఆ సాయంత్రం త్వరగా ఇంటికొచ్చి కోమలిని క్షమించమని అడిగాడు. ఇద్దరూ కలిసి బీచ్కి వెళ్లారు. అక్కడ అలల శబ్దంలో, చల్లటి గాలిలో ఒకరికొకరు తమ మనసులోని బాధలను పంచుకొని మళ్లీ ఒక్కటయ్యారు. క్షమించు కోమలి, నా కొత్త ఉద్యోగం హడావిడిలో పడి నిన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశాను. ఇకపై ఇలా జరగదు. నీకు మాట ఇస్తున్నాను. నాకు తెలుసండి, మీరు కావాలని చెయ్యరని. కాకపోతే అత్తయ్య మావయ్య గుర్తొచ్చి కొంచెం బాధపడ్డాను. ముఖ్యంగా అత్తయ్య చేసే అల్లరి గుర్తొచ్చి ఒంటరిగా అనిపించింది. అయితే ఒక పని చేద్దాం. అమ్మ వాళ్ళను వచ్చే నెల ఇక్కడికి రమ్మందాం. వాళ్ళొస్తే నీకు తోడుగా ఉంటుంది. వాళ్ళకి మార్పుగా ఉంటుంది. నిజమా అండి? అత్తయ్యగారు ఒప్పుకుంటారా? ఊరు వదిలి అంత దూరం వస్తారా? ఒప్పుకునేలా చేసే బాధ్యత నాది. రాజేష్ చెప్పినట్టే తల్లిదండ్రుల్ని వైజాగ్ రమ్మని ఒప్పించాడు. వాళ్లు వస్తున్నారన్న వార్తతో కోమలి ఆనందానికి అవధుల్లేవు. అత్తగారి కోసం ఇల్లంతా శుభ్రం చేసి ఆమెకు ఇష్టమైన వంటలు చేయడానికి సిద్ధమైంది. అబ్బో, ఇల్లు చాలా పెద్దదిగా అందంగా ఉంది. బాల్కనీ నుండి సముద్రం కూడా బాగా కనిపిస్తుంది. కాని మన ఇంటిలా కాదే. మన ఇంటికున్నంత కళ దీనికి లేదులే. ప్రతిదీ మన ఇంటిలా ఎలా ఉంటుంది సూర్యకాంతం? పట్టణాల్లో ఇలాగే ఉంటాయి. ఇల్లు శుభ్రంగా, గాలి వెలుతురు బాగా వచ్చేలా ఉంది. అదే చాలు. అత్తయ్య, ప్రయాణంలో బాగా అలసిపోయి ఉంటారు. కాఫీ తీసుకొస్తాను. మీకోసం స్పెషల్గా ఫిల్టర్ కాఫీ పొడి తెప్పించానత్తయ్యా. ఆ ఇనప్పెట్టే పైకి కిందకి వెళ్తుంటే నా గుండె జారిపోయినట్టయిందనుకో. మెట్లు లేవా ఈ మేడకి? ఉన్నాయత్తయ్యా, కాని 5వ అంతస్తు కదా, ఎక్కడం కష్టం. అలవాటైపోతుందిలేండి. సూర్యకాంతం గారి రాకతో ఆ ఇంట్లో మళ్లీ పాత సందడి మొదలైంది. ఆమె తనతో పాటు ఊరి నుండి తెచ్చిన కూరగాయలతో ఆప్యాయతతో వంటగదిని నింపేసింది. కోమలి ఒంటరితనం మాయమై ఆమె ముఖంలో కొత్త వెలుగు వచ్చింది. కొన్ని రోజుల తర్వాత అపార్ట్మెంట్లో కమ్యూనిటీ గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. ప్రతి ఫ్లాట్ నుండి ఏదైనా ఒక ప్రత్యేకమైన వంటకాన్ని తీసుకురమ్మని కోరారు. అత్తయ్య, ఆదివారం పార్టీ అట. మనం ఏం తీసుకెళ్దాం? ఈసారి అరిసెలు, పిండి వంటలు కాదు. నా దగ్గర ఒక ప్రత్యేకమైన వంటకముంది. మా అమ్మ నాకు నేర్పింది. పనస పొట్టుకూర. దాన్ని తీసుకుని వెళ్దాం. ఈ నగరంలో వాళ్ళెవ్వరూ దాన్ని రుచి చూసుండరు. పనస పొట్టుకూర నేనెప్పుడూ వినలేదత్తయ్యా. బాగుంటుందా? నా చేత్తో చేస్తే ఏదైనా అద్భుతంగానే ఉంటుందే. నువ్వు చూస్తూ ఉండు. ఇద్దరూ కలిసి ఎంతో శ్రద్ధగా ఆ కూరను వండారు. దాని సువాసనకే ఇల్లంతా గుమగుమలాడిపోయింది. పార్టీ రోజు వాళ్ళు ఆ కూరను తీసుకెళ్లినప్పుడు మొదట అందరూ వింతగా చూశారు. కాని ఒక్కసారి రుచి చూశాక అందరూ దాని గురించే మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆ పార్టీకొచ్చిన ఒక ముఖ్య అతిథి శ్రీమతి మీనన్ ఆ కూరను ఎంతగానో మెచ్చుకున్నారు. ఆమె వైజాగ్లో ఆథెంటిక్ రుచులు పేరుతో ఒక రెస్టారెంట్ చైన్ని నడుపుతున్నారు. నమస్కారమండి. ఈ కూర అద్భుతంగా ఉంది. నేనెన్నో రకాల వంటలు రుచి చూశాను. కాని ఇంత సంప్రదాయబద్ధమైన, రుచికరమైన కూరను ఎప్పుడూ తినలేదు. ఇది ఎవరు చేశారు? మా కోడలు చేసిందండి. నేను చెబుతూ ఉంటే తానే చేసింది. మీ ఇద్దరి చేతుల్లో ఏదో మాయుంది. నేను మా రెస్టారెంట్లో ఇలాంటి మరుగున పడిపోయిన వంటకాలను మళ్లీ పరిచయం చేయాలనుకుంటున్నాను. మీరు నాతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారా? నేనా? నాకా? అయ్యో, నాకేం తెలీదండి. నేను ఇంట్లో వంట చేయడం తప్ప. ఎందుకు తెలీదు? నీ చేతుల్లో బంగారం ఉంది. నేను చూశాను కదా. మేడం, తను కొంచెం మొహమాటస్తురాలు. కాని పనిలో మాత్రం రాక్షసి. తప్పకుండా చేస్తుంది. చూడండి కోమలి గారు, నేను మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. మీరు మీ అత్తగారు కలిసి మా రెస్టారెంట్ షెఫ్లకు శిక్షణ ఇవ్వాలి. ఇలాంటి మరిన్ని సంప్రదాయ వంటకాలను వాళ్ళకి నేర్పించాలి. దీనికి మీకు మంచి పారితోషికం కూడా అందిస్తాం.
ఇది మీలోని ప్రతిభను ప్రపంచానికి చూపించే అవకాశం. కోమలి, ఇది చాలా మంచి అవకాశం. అమ్మ కూడా నీతోనే ఉంటారు కదా, నువ్వు తప్పకుండా చేయగలవు. మీరేమంటారత్తయ్య? పుట్టింట్లో కూర్చుంటే ప్రతిభ బయటకు రాదు. అత్తవారింటికొచ్చాకే ఆడపిల్ల అసలైన శక్తేంటో తెలుస్తుంది. నేను నీ వెంటే ఉన్నాను. ఈ అవకాశాన్ని వదులుకోకు. మనమిద్దరం కలిసి ఈ వైజాగ్లో మన పల్లెటూరి రుచేంటో చూపిద్దాం. అత్తగారి మాటలతో కోమలిలో కొండంత ధైర్యమొచ్చింది. ఆమె ఆ ఆఫర్కు అంగీకరించింది. ఆ రోజు ఆ పార్టీలో కోమలి కేవలం ఒక గృహిణిగా కాదు, ఒక కాబోయే పాకశాస్త్ర నిపుణురాలిగా అందరికీ పరిచయమైంది. ఆమె ఒంటరితనం పూర్తిగా మాయమై తనకంటూ ఒక కొత్త గుర్తింపు, లక్ష్యం దొరికాయి. శ్రీమతి మీనన్ ఇచ్చిన అవకాశంతో సూర్యకాంతం, కోమలి జీవితాలు ఒక్కసారిగా కొత్త మలుపు తీసుకున్నాయి. ఆథెంటిక్ రుచులు రెస్టారెంట్ వంటగది వారిద్దరికీ ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. సూర్యకాంతం గారి అనుభవం, కోమలికి నేర్చుకోవాలనే తపన అనతి కాలంలోనే రెస్టారెంట్ మెనూకు కొత్త జీవం పోశాయి. సూర్యకాంతం గారి సంప్రదాయ భోజనం పేరుతో ప్రారంభించిన థాలీకి విపరీతమైన ఆదరణ లభించింది. కోమలి, ఈరోజు మ్యాగజైన్లో నీ ఫోటో చూశాను. ఆధునిక మహిళకు సంప్రదాయ స్పర్శ అని హెడ్డింగ్ పెట్టారు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అదంతా అత్తయ్య గారి వల్లేనండి. ఆవిడే లేకపోతే నేను వంటగది దాటి బయటకు వచ్చేదాన్నే కాదు. నీలో ప్రతిభ ఉంది కాబట్టే ఇదంతా సాధ్యమైంది కోమలి. నేను కేవలం దారి చూపించానంతే. అయినా నా కోడలు నా పరువు నిలబెడుతుంది. ఇక్కడ ఊళ్ళో వాళ్ళందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు సూర్యకాంతం. నువ్వు కోడలు కలిసి టీవీలో కనబడతారని ఎదురు చూస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. కాని నువ్వు లేని ఇల్లు ఇల్లుగా లేదు. త్వరగా వచ్చేయండి. వస్తాంలేండి. ఇక్కడ కోమలికి అంతా అలవాటయ్యాక దాన్నొక రాణిని చేసి రాజేష్కు అప్పగించొస్తాను. అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో ఒక చిన్న సంఘటన వారి మధ్య అగాధాన్ని సృష్టించే బీజం వేసింది. రెస్టారెంట్లో ఒక పెద్ద ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాలని శ్రీమతి మీనన్ నిర్ణయించుకున్నారు. దానికి సంప్రదాయం వర్సెస్ ఆధునికమని పేరు పెట్టారు. సూర్యకాంతం గారు, కోమలి గారు, ఈ ఫెస్టివల్లో మీదే ముఖ్య పాత్ర. అయితే నాదొక చిన్న సూచన. రుచి మనదే అయినా ప్రెజెంటేషన్ కొంచెం ఆధునికంగా ఉంటే యువతను ఆకట్టుకోవచ్చు. అదేలా మేడం, అరిసెను అరిసెలాగే పెట్టాలి కానీ దానిమీద క్రీములు పోసి కేకులా అమ్మలేం కదా. దాని సహజత్వం పోతుంది. అలా కాదత్తయ్య, బహుశా మీనన్ గారు చెప్పేది మనం వడ్డించే పద్ధతిలో చిన్న చిన్న మార్పులు చేద్దామని. ఉదాహరణకు గుత్తి వంకాయ కూరను ఒక చిన్న మట్టి పాత్రలో పెట్టి దాని పక్కన అందంగా పులకాలు పెడితే చూడటానికి బాగుంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. కోమలి గారు సరిగ్గా చెప్పారు. ఈ ప్రెజెంటేషన్ బాధ్యత నేను మీకప్పగిస్తున్నాను. రుచి విషయంలో మీ అత్తగారిదే తుది నిర్ణయం. ఆ మాట సూర్యకాంతం గారికి బాణంలా గుచ్చుకుంది. రుచి నాది, పేరు కోడలిక అన్న అసూయ ఆమె మనసులో విషనాగులా బుసగొట్టింది. తన ఇన్నాళ్ల అనుభవానికి, కీర్తికి కోడలు తెరదించుతోందని ఆమెలో అభద్రతాభావం మొదలైంది. పైకి ఏమీ అనకపోయినా ఆమె ప్రవర్తనలో మార్పు మొదలైంది. ఫెస్టివల్ సన్నాహాలు మొదలయ్యాయి. అత్తయ్య, మీరు నేర్పినట్టే ఈ మసాలా నూరాను. ఒకసారి రుచి చూసి చెప్పండి అత్తయ్య. ఉప్పు సరిపోలేదు. నీ ధ్యాసంతా అలంకరణ మీద, ఫోటోల మీద ఉంటే వంట మీద ఎలా ఉంటుందిలే. నేను చెప్పిన కొలతలు కూడా మర్చిపోయావా? అయ్యో, మీరు చెప్పినట్టే వేశానత్తయ్య. బహుశా పొరపాటు జరిగిందేమో, క్షమించండి. చూసారా, ఈ తరం పిల్లలకు ఓపిక తక్కువ, ప్రచారం ఎక్కువ. నేను చెప్పినట్టు వినండి. ఈ కొత్త ప్రయోగాలు చేసి నా వంటల రుచి పాడు చేయకండి. ఆ రోజు నుండి సూర్యకాంతం గారు కావాలని కోమలికి తప్పుడు సూచనలివ్వటం ప్రారంభించారు. కొన్నిసార్లు ఉప్పు ఎక్కువగా వేయమని, కొన్నిసార్లు మసాలాలో ముఖ్యమైన పదార్థాన్ని మర్చిపోయినట్టు నటించి తర్వాత కోమలిని నిందించటం మొదలుపెట్టారు. కోమలి తన వంటలో రుచి ఎందుకు తగ్గుతుందో అర్థం కాక తన మీద తనకి అనుమానం పెరిగి ఆత్మవిశ్వాసం కోల్పోసాగింది. ఈ మార్పు రాజేష్ కూడా గమనించాడు. కోమలి, ఏమైంది? ఈ మధ్య నువ్వు వండిన కూరల్లో పాత రుచి ఉండటం లేదు. అమ్మ కూడా ఇదే అంటున్నారు. నీ ఆరోగ్యం బాగానే ఉందా? నాకేం తెలియదండి. నేను అత్తయ్యగారు చెప్పినట్టే చేస్తున్నాను అన్నీ. కానీ ఎక్కడో తప్పు జరుగుతోంది.
నాకే భయంగా ఉంది. భయమెందుకు? అమ్మకు ఇన్నాళ్ల అనుభవం ఉంది. బహుశా నువ్వే సరిగ్గా శ్రద్ధ పెట్టడం లేదేమో. అమ్మ మాట విని నడుచుకో. ఈ ఫెస్టివల్ మనకు చాలా ముఖ్యం. భర్త కూడా తనను అపార్థం చేసుకోవడంతో కోమలి కుమిలిపోయింది. ఫుడ్ ఫెస్టివల్ రోజు రానే వచ్చింది. రెస్టారెంట్ అంతా మీడియా ప్రముఖులతో నిండిపోయింది. అందరి దృష్టి సూర్యకాంతం గారి సంప్రదాయ భోజనం మీదే ఉంది. సూర్యకాంతం గారు, కోమల్ గారు, త్వరగా రండి. ప్రధానమైన గుత్తి వంకాయ కూర గ్రేవీ మొత్తం పారబోయాల్సి వచ్చింది. ఏమైంది? ఏం జరిగింది? అందులో విపరీతమైన కారం ఉంది. తినడానికి వీల్లేకుండా ఉంది. పొరపాటున ఎవరైనా డబ్బా మార్చివేసినట్టున్నారు. నేను ముందే చెప్పాను, దీనికి అనుభవం లేదని. ప్రెజెంటేషన్ మీదున్న శ్రద్ధ వంట మీద పెట్టట్లేదు. ఉదయం నుండి ఇదే ఆ గ్రేవీ దగ్గర తిరుగుతోంది. నా ఇన్నాళ్ల పరువు మొత్తం మట్టిలో కలిపింది. దీనివల్లే ఇదంతా జరిగింది. నేను చేయలేదత్తయ్యా. నేను ఆ గ్రేవీని ముట్టుకొని లేదు. దయచేసి నన్ను నమ్మండి. ఇప్పుడు ఎవరు చేశారని వాదించుకునే సమయం కాదు. ఫెస్టివల్ మొదలైంది. మన ప్రధాన వంటకం లేకుండా ఇప్పుడేం చేయడం? అందరూ నిస్సహాయంగా చూస్తుండగా సూర్యకాంతం గారు తనని తాను నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయమని గ్రహించారు. మీరేం కంగారు పడకండి, నేనున్నాను. అరగంట సమయం ఇవ్వండి. ఈ వంటకాన్ని నేను మళ్లీ సిద్ధం చేస్తాను. నా అనుభవం ముందు ఈ చిన్న సమస్యలు నిలవవు. సూర్యకాంతం వంటగది బాధ్యతలు తీసుకుని అందరినీ ఆదేశిస్తూ మెరుపు వేగంతో పనిచేసాగారు. కాని ఊహించని మలుపు చోటు చేసుకుంది. హెడ్ చెఫ్ ఒక మూలన ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని తన ఫోన్లో పరిశీలించటం మొదలుపెట్టాడు. వంటగదిలో కారం కలిపింది ఎవరో తెలుసుకోవాలన్న ఆతృత అతనిలో కనిపించింది. ఫుటేజ్లో అందరూ బయటకు వెళ్లినప్పుడు సూర్యకాంతం గారే స్వయంగా ఆ గ్రేవీలో అధికంగా కారం కలపటం స్పష్టంగా కనిపించింది. కోడలిని అందరి ముందు తక్కువ చేసి తన ప్రాముఖ్యతను నిరూపించుకోవాలన్న దుర్బుద్ధితో ఆమె ఈ పని చేసిందని హెడ్ షెఫ్కి అర్థమైంది. అతను వెంటనే ఆ వీడియో క్లిప్ను శ్రీమతి మీనన్కి పంపాడు. సూర్యకాంతం గారు, మీరు చాలా గొప్ప నటి. మీ అనుభవాన్ని తప్పుదోవ పట్టించారు. మీరు చేసిన పనికి ఈ క్షణమే మీరు మా రెస్టారెంట్ నుండి బయటకు వెళ్ళిపోవాలి. ఏమంటున్నారు మేడం? నేను మీ పరువు కాపాడితే మీరిలా మాట్లాడుతున్నారేంటి? శ్రీమతి మీనన్ తన ఫోన్లోని వీడియోను సూర్యకాంతంకి చూపించింది. ఆ వీడియో చూడగానే సూర్యకాంతం కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. ఆమె ముఖం పాలిపోయింది. తన కుట్ర బయటపడిందని గ్రహించి అవమానంతో తలదించుకుంది. రాజేష్, కోమలి ఇద్దరూ ఆ నిజాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. వంటగదిలోని సిబ్బందంతా ఆమె వైపు అసహ్యంగా చూడసాగారు. అమ్మా, ఇది నిజమా? నువ్వా ఈ పని చేసింది? ఎందుకత్తయ్య ఇలా చేశారు? నన్ను మీ కూతురు అన్నారు కదా. మీ కీర్తిని దెబ్బతీయాలని నేను కలలో కూడా అనుకోలేదే. నేనేం తప్పు చేశానని నన్ను ఎంతగా అవమానించాలని చూశారు? ఛీ, నీ మీద నాకే అసహ్యం వేస్తోందమ్మా. నీ అసూయతో కోమలి జీవితాన్ని నాశనం చేయాలని చూశావు. తన ఎదుగుదలను ఓర్చుకోలేకపోయావా? నిన్ను నమ్మి తను తల్లిలా చూసుకుంది. నువ్విలా వెన్నుపోటు పొడుస్తావని అనుకోలేదు. ఇకపై నీ ముఖం కూడా చూడాలనుకోవడం లేదు. మేం మిమ్మల్ని గురువులా భావించాం మేడం. కాని మీరు మీ కోడలికే ద్రోహం చేస్తారని ఊహించలేదు. చాలా తప్పు చేశారు. కోమలి గారు, జరిగిందానికి నేను క్షమాపణలు కోరుతున్నాను. మీ నిజాయితీకి, మీ ప్రతిభకు నేను విలువిస్తున్నాను. మా రెస్టారెంట్కు హెడ్ కన్సల్టెంట్గా ఉండే అవకాశం మీకొక్కదానికే ఇస్తున్నాను. జీతం, ఇతర విషయాలు మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ మీ నిర్ణయం ఇప్పుడే చెప్పండి. క్షమించండి మేడం. నాకేం అర్థం కావటం లేదు. నాకు కొంచెం సమయం కావాలి. ఆ క్షణం కోమలి ఒక విచిత్రమైన పరిస్థితిలో నిలబడింది. ఒకవైపు తన కలలు నిజమయ్యే గొప్ప అవకాశం, మరోవైపు తనని కూతురిలా చూసుకున్న అత్తగారి ద్రోహం. ఆమె ఏమీ మాట్లాడకుండా కన్నీళ్లతో అక్కడ్నుంచి బయటకు నడిచింది. ఆమె వెనుక రాజేష్. అవమాన భారంతో కుంగిపోయిన సూర్యకాంతం గారు ఎవ్వరి సహాయం లేకుండా ఒంటరిగా ఆ రెస్టారెంట్ నుండి బయటకు అడుగుపెట్టారు. ఇంటికి వచ్చాక కూడా ఆ నిశ్శబ్దం కొనసాగింది. సూర్యకాంతం గారు తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. రాజేష్ కోపంతో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. కోమలి సోఫాలో కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. ఇక లాభం లేదు కోమలి.
అమ్మను వెంటనే ఊరికి పంపించేయాలి. రేపే మొదటి బస్సుకు టికెట్ బుక్ చేస్తాను. తను మనతో ఉండడానికి అర్హురాలు కాదు. నిన్ను ఇంతగా అవమానించిన వ్యక్తితో నేను కలిసి ఉండలేను. వద్దండి, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. వద్దా? ఇంకా తన మీద నీకు జాలి ఉందా? తను నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసింది కోమలి. నాశనం చేయాలని చూసింది నిజమేనండి. కానీ ఎందుకలా చేసిందో కూడా మనం ఆలోచించాలి. ఒకప్పుడు నన్ను కూతురులా చూసుకున్న మనిషి ఒక్కసారిగా ఎందుకిలా మారిపోయారు? తన స్థానం పోతుందనే భయం, తనను ఎవరూ పట్టించుకోరేమోనన్న అభద్రతాభావం, ఇవే కదా ఆవిడ చేత ఈ తప్పు చేయించాయి. మనం ఆవిడ్ని ఒంటరిని చేస్తే ఆవిడ తప్పును ఆవిడ ఎలా తెలుసుకుంటారండి? అంటే ఇప్పుడేం చేయమంటావు? తను చేసిన ద్రోహాన్ని మర్చిపోయి ఏమీ జరగనట్టుండమంటావా? అది నా వల్ల కాదు. మర్చిపోమ్మని నేను చెప్పడం లేదు, కానీ శిక్షించడం కూడా పరిష్కారం కాదు. నేను రేపు మీనన్ మేడంతో మాట్లాడతాను. ఏమని మాట్లాడతావు? ఆ ఉద్యోగం వద్దంటావా? పిచ్చి పని చేయకు కోమలి. ఇది నీకు దేవుడిచ్చిన అవకాశం. వద్దనను, కానీ ఒక షరతు మీద ఒప్పుకుంటాను. ఆ షరతు అత్తయ్య గారికి సంబంధించిందే అండి. విజయం మన కుటుంబాన్ని విడదీయడానికి కాదు, కలపడానికే రావాలి. విడిపోయి నేను సాధించే విజయం నాకొద్దు. కోమలి మాటలకు రాజేష్ నిశ్శబ్దమయ్యాడు. అంత జరిగిన తర్వాత కూడా తన తల్లి గురించి కోమలి ఆలోచిస్తున్న విధానానికి అతను ఆశ్చర్యపోయాడు. మరుసటి రోజు ఉదయం కోమలి శ్రీమతి మీనంతో సమావేశమవుతుంది. రండి కోమలి గారు, రాత్రి మీరు ప్రశాంతంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాను. ఆ హెడ్ కన్సల్టెంట్ ఆఫర్ గురించి ఏమాలోచించారు? నేను ఒప్పుకుంటున్నాను మేడం, కానీ నాదొక షరతు. చెప్పండి. మీలాంటి ప్రతిభావంతుల షరతులకు నేను విలువనిస్తాను. మా అత్తగారు కూడా నాతో పాటే ఇక్కడ పనిచేస్తారండి. మీరు పరాచకమాడుతున్నారా? జరిగిందంతా చూశాక కూడా ఆమెను మళ్ళీ ఇక్కడికి తీసుకురమ్మంటారా? ఆమె మన రెస్టారెంట్ పరువు తీయాలని చూశారు. అలాంటి వ్యక్తిని నేనెప్పటికీ నమ్మలేను. ఆవిడ తప్పు చేశారు, నేను కాదనను. కానీ ఆమెలో ఉన్నది కేవలం అసూయ కాదు, తన స్థానం కోల్పోతున్నాననే భయం కూడా. అత్తయ్య ఇన్నాళ్ల అనుభవాన్ని మనమలా వదిలేయకూడదండి. నా పర్యవేక్షణలోనే మా అత్తయ్య ఒక సాధారణ సహాయకురాలిగా పనిచేస్తారు. జీతంలో సగం కోత విధించండి. ఆమె చేసే ప్రతిదానికి నేనే బాధ్యత వహిస్తాను. దయచేసి ఆమెకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఒక తల్లిగా, ఒక స్త్రీగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ ఆమె వల్ల మళ్ళీ చిన్న పొరపాటు జరిగినా ఆ క్షణమే మేమిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మీరు కేవలం గొప్ప వంట మనిషే కాదు, చాలా గొప్ప మనిషి కూడా. మీ స్థానంలో మరొకరుంటే ఆవిడ్ని శత్రువులా చూసేవారు. మీ కోరికను నేను కాదనలేను. సరే, మీ మీద నమ్మకంతో నేను ఈ షరతుకు ఒప్పుకుంటున్నాను. కానీ గుర్తుంచుకోండి, బాధ్యత, జవాబుదారీతనం రెండూ మీవే. చాలా ధన్యవాదాలు మేడం. మీ నమ్మకాన్ని నేనెప్పటికీ వమ్ము చేయను. కోమలి ఇంటికి తిరిగొచ్చి జరిగిన విషయం రాజేష్కు, గదిలో మౌనంగా ఉన్న సూర్యకాంతంకి చెబుతుంది. నీకు పిచ్చి పట్టిందా కోమలి? అమ్మ చేసిన పనికి తనని మళ్ళీ అక్కడికి తీసుకువెళ్తావా? నిన్ను అవమానించిన చోటే తనకి మళ్ళీ గౌరవం ఇస్తావా? గౌరవం కాదండి, అవకాశం. తప్పు చేసిన వాళ్ళని దూరం పెడితే వాళ్ళు మరింత ఒంటరైపోతారు. దగ్గరికి తీసుకుని వాళ్ళ తప్పుని వాళ్లే సరిదిద్దుకునే అవకాశం ఇస్తేనే కదా మనిషిగా మారేది. ఎంతైనా అత్తయ్య గారు మాత్రమే కాదు, మా అమ్మ లాంటిది కూడా. మనమిద్దరం కలిసి ఆవిడ్ని మళ్ళీ మామూలు మనిషిని చేయాలండి. అత్తయ్య, విన్నారు కదా, నేను మేడంతో మాట్లాడాను. రేపటి నుండి మీరు నాతో పాటు రెస్టారెంట్కి వస్తున్నారు. నన్ను క్షమించమ్మా. నీలాంటి దేవతకు నేను ద్రోహం చేశాను. నేను మనిషిని కాదు, రాక్షసిని. నాకు ఏ శిక్ష వేసినా తక్కువే. కాని అంత అవమానం జరిగాక నేను మళ్ళీ ఆ గడప తొక్కలేను. నన్ను నా పాపానికి వదిలే. మీరు చేసింది తప్పే, కానీ ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం కూడా మీకే ఉంది. మీరు నా సహాయకురాలిగా పనిచేయాలి. నేను చెప్పినట్టే వినాలి. ఇది మీకు శిక్ష. అదే సమయంలో మీ అనుభవం లేకుండా నేను ఒంటరిగా ఆ బాధ్యతలను మోయలేనత్తయ్యా. ఇది నాకు మీరు చేసే సహాయం. వస్తారా రారా అన్నది ఇక మీ ఇష్టం. కానీ మీరు రాకపోతే నేను కూడా ఆ ఉద్యోగానికి ఇక వెళ్ళనత్తయ్యా.
కోమలి మాటలకు సూర్యకాంతం నిశ్చేష్టులయ్యింది. తన కోడలు తనకు శిక్షతో పాటి ఒక అవకాశాన్ని గౌరవాన్ని కూడా ఇస్తోందని ఆమెకు అర్థమైంది. ఆమె కళ్లల్లో పశ్చాత్తాపంతో పాటు ఒక కొత్త ఆశ కూడా చిగురించింది. కోమలి పెట్టిన షరతు గదిలోని నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టిన పిడుగులా వినిపించింది. గదిలో ఉన్న రాజేష్ ఆశ్చర్యంతో నిశ్చేష్టుడయ్యాడు. అవమాన భారంతో కుమిలిపోతున్న సూర్యకాంతం గారు కోడలి మాటలకు తల ఎత్తి ఆమె వైపు నమ్మలేనట్టుగా చూశారు. క్షమించమని వేడుకుంటున్న తనను తిరిగి అదే నరకానికి చేయి పట్టుకుని తీసుకెళ్తానంటున్న కోడలి ఉద్దేశం ఆమెకు అర్థం కాలేదు. అది జాల, క్షమాపణ అడగడానికి మరో మార్గమా, లేక తనను మరింత అవమానించడానికి పన్నిన పన్నాగమా? ఆమె మనసులో వేల ప్రశ్నలు సుడులు తిరిగాయి. నీకు ఏం చెప్పాలనో నాకు అర్థం కావడం లేదు కోమలి. తను నిన్ను అందరి ముందు దోషిగా నిలబెట్టింది. నీ కెరీర్ను నాశనం చేయాలని చూసింది. అలాంటి మనిషిని నువ్వు మళ్ళీ నీడలా నీ పక్కన పెట్టుకుంటావా? ఇది మంచితనం కాదు, వెర్రితనం. వెర్రితనం కాదండి, విశ్వాసం. ఒకప్పుడు ఇదే అత్తయ్యగారు నా చేయి పట్టుకొని నలుగురిలో ఎలా మాట్లాడాలో నేర్పించారు. నాలోని భయాన్ని పోగొట్టారు. అలాంటి మనిషిలోని మంచిని నేను అంత త్వరగా మర్చిపోలేనండి. ఇప్పుడు ఆమె దారి తప్పారు. దారి తప్పిన వాళ్లను వదిలేయటం కాదు, చేయి పట్టుకుని మళ్లీ సరైన దారిలోకి తీసుకురావటమే మన ధర్మం. ధర్మమా? తను చేసిన ద్రోహానికి ఏ ధర్మం వర్తిస్తుంది? నన్నడిగితే తను చేసిన పనికి అమ్మను జీవితాంతం క్షమించకూడదు. తనని చూస్తుంటేనే నాకు కోపం వస్తోంది. నువ్వెలా తన ముఖం చూడగలవు? క్షమించడం క్షమించకపోవడం అనేది మీ ఇష్టం. కానీ ఆవిడ మీ అమ్మ, నా అత్తగారండి. ఈ ఇంటికి ఆవిడే పెద్ద దిక్కు. ఆ బంధాన్ని మనం కాదనలేము. ఈ సమస్యకు పరిష్కారం ఆవిడ్ని దూరం పెట్టడం కాదు, అత్తయ్య చేసిన తప్పుకు ఆవిడ చేతే ప్రాయశ్చిత్తం చేయించడం. అత్తయ్య, నేను మిమ్మల్ని అడగటం లేదు, ఆదేశిస్తున్నాను. హెడ్ కన్సల్టెంట్గా ఇది నా మొదటి ఆర్డర్. రేపు ఉదయం 9 గంటలకు మీరు రెస్టారెంట్ వంటగదిలో ఉండాలి. నేను చెప్పిన పనులన్నీ చేయాలి. అక్కడ నేను మీకు మేడం, మీరు నాకు సహాయకురాలు. ఈ షరతు ఒప్పుకుంటేనే నేను ఆ ఉద్యోగంలో చేరుతాను. లేదంటే రేపే మనం ముగ్గురం కలిసి ఊరికి తిరిగి వెళ్ళిపోదాం. ఇక నిర్ణయం మీదే అత్తయ్యా. కోమలి మాటల్లోని కఠినత్వానికి, అదే సమయంలో తనపై ఆమెకున్న నమ్మకానికి సూర్యకాంతం నిశ్శబ్దంగా రోధించింది. తన కోడలు తనను శిక్షిస్తోందని, కాని అదే సమయంలో తనను వదిలిపెట్టడం లేదన్న సత్యం ఆమెకు నెమ్మదిగా అర్థమైంది. అవమానంతో తలదించుకుని బతకడం కంటే ఈ అగ్ని పరీక్షలో నిలబడి తన తప్పును తానే సరిదిద్దుకోవటం మేలని ఆమెకు అనిపించింది. వస్తాను. ఆ ఒక్క మాటతో రాజేష్ కోపంగా గది నుండి బయటకు వెళ్ళిపోయాడు. కోమలి ఒక లోతైన నిట్టూర్పు విడిచి అత్తగారి గది తలుపు మూసి బయటకొచ్చింది. ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవ్వరూ నిద్రపోలేదు. కోమలి చెప్పినట్టే సూర్యకాంతం ఉదయం 9 గంటలకే వంటగదిలో ఒక మూలన నిలబడి ఉంది. ఆమెనక్కడ చూసిన సిబ్బంది గుసగుసలాడుకోవటం మొదలుపెట్టారు. ఒకప్పుడు తమను ఆదేశించిన యజమానురాలు ఇప్పుడు ఒక సాధారణ ఉద్యోగిలా నిలబడి ఉండటం వారికి వింతగా అనిపించింది. కొద్దిసేపటికి కోమలి హెడ్ కన్సల్టెంట్గా వంటగదిలోకి అడుగుపెట్టింది. అందరికీ నమస్కారం. ఈ రోజు నుండి నేను మీ హెడ్ కన్సల్టెంట్గా బాధ్యతలు తీసుకుంటున్నాను. నా టీంలో ఒక కొత్త సహాయకురాలు కూడా చేరారు. ఈవిడ పేరు సూర్యకాంతం. ఈవిడకు మన వంటగది పద్ధతులు నేర్పించాల్సిన బాధ్యత మీ అందరిది. ఎటువంటి పక్షపాతం చూపించకుండా ఒక కొత్త ఉద్యోగికి ఎలా శిక్షణిస్తారో అలాగే ఇవ్వండి. సరే మేడం, కానీ సూర్యకాంతం గారు, మీరు ముందుగా కూరగాయలు నిల్వ చేసే గదిని శుభ్రం చేయండి. తర్వాత ఈరోజు వంటలకు కావలసిన ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ తరిగి సిద్ధంగా ఉంచండి. హెడ్ షెఫ్ మీకు మిగతా పనులు చెబుతారు. పనిలో ఏమైనా సందేహాలుంటే నన్ను కాదు, హెడ్ షెఫ్నే అడగాలి. సరే మేడం. మేడమన్న పిలుపుతో కోమలి గుండెలో ఏదో తెలియని బాధ కలిగినా పైకి కఠినంగానే కనిపించింది. ఆ రోజంతా సూర్యకాంతం మౌనంగా ఒక యంత్రంలా పనిచేశారు. ఒకప్పుడు తను ఎవరికైతే ఆదేశాలిచ్చిందో ఇప్పుడు వాళ్లే తనకు పనులు చెప్పడం, తన పనిలో తప్పులు వెతకడం ఆమెకు నరకంలా అనిపించింది. మధ్యాహ్నం భోజన సమయంలో అందరూ ఒకచోట కూర్చుంటే ఆవిడ మాత్రం సిబ్బందికి కేటాయించిన మూలన ఒంటరిగా కూర్చొని తిన్నారు. సూర్యకాంతం గారిలో ఓర్పు నశించసాగింది.
తనను తాను నియంత్రించుకోవడం ఆమెకు కష్టమైంది. ఆమెలోని పాత అధికారం, గర్వం బయటకు రావడానికి ప్రయత్నించాయి. సూర్యకాంతం గారు, ఈ మసాలాలో ధనియాలు కొంచెం తక్కువ వేయండి. కోమలి మేడం కొత్త ప్రెజెంటేషన్కి ఈ ఘాటు సరిపోదు. 50 ఏళ్ల నుండి ఇదే మసాలా వాడుతున్నాను. నాకన్నా మీకే ఎక్కువ తెలుసా? నేను చెప్పింది వినండి. ఘాటు లేకపోతే అదసలు వంటకమే కాదు. కానీ మేడం చెప్పిన ప్రకారం. ఏ మేడం? ఇక్కడ నేనే మేడంని. నా అనుభవం ముందు మీరంతా నిన్న కాక మొన్నొచ్చిన వాళ్ళు. నేను చెప్పింది మారు మాట్లాడకుండా చేయండి. సూర్యకాంతం గారు, ఇక్కడ ఫైనల్ అథారిటీ ఎవరు? మీరే మేడం. అలాంటప్పుడు నేను చెప్పినట్టు చేయండి. షెఫ్ చెప్పిన కొలతల ప్రకారమే మసాలా సిద్ధం చేయండి. మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఇక్కడ అవసరం లేదు. ఇది నా చివరి వార్నింగ్. ఇంకోసారి ఇలా నా ఆదేశాల్ని ధిక్కరించినా, సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తించినా నేను మిమ్మల్ని ఉద్యోగం నుండి తీసేయడానికి వెనుకాడను. ఆ మాటతో సూర్యకాంతం గారు అవమానంతో కుంచించుకుపోయారు. ఆ రోజు ఇంటికి వెళ్ళాక తన బట్టలన్నీ సర్దుకుపోవటం మొదలుపెట్టారు. ఏంటత్తయ్యా ఇదంతా? ఎక్కడికి బయలుదేరారు? నాతో కాదు కోమలి, నన్ను వదిలే. నేను ఊరికి వెళ్ళిపోతాను. అందరి ముందు నన్ను ప్రతిరోజు ఇలా అవమానించడం కంటే నేను ఒంటరిగా బ్రతకటం మేలు. నీకు అడ్డుగా ఉండను. అడ్డుగా ఉండటం కాదత్తయ్యా, మీరు అద్దం ముందు నిలబడాలి. మీరు చేసిన తప్పు ఎంత పెద్దదో, అది నన్ను ఎంతగా బాధపెట్టిందో మీకు తెలియాలి. మీరు నన్ను కేవలం అవమానించలేదు, నా నమ్మకాన్ని చంపేశారు. ఒక తల్లి స్థానంలో ఉండి కూతుర్ని వెన్నుపోటు పొడిచారు. ఆ గాయం నేను పడుతున్నాను. మీరు పడుతున్నది కేవలం అవమానం. ఆ గాయం ముందు ఈ అవమానం చాలా చిన్నది. అయితే నన్నేం చేయమంటావు? నీ కాళ్ల మీద పడి క్షమించమని వేడుకోమంటావా? నేను నీకన్నా పెద్దదాన్ని కాదు. వయసులో పెద్దవాళ్లే కావచ్చు, కాని మనసులో మీరు చాలా చిన్నబుచ్చుకున్నారు. మీ తప్పును మీరు నిజంగా తెలుసుకుని నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని అడిగే రోజు కోసం ఎదురుచూడమంటున్నాను. అప్పటి వరకు ఈ శిక్ష తప్పదు. కోమలి మాటల్లోని నిజాయితీ, బాధ సూర్యకాంతం గుండెను తాకాయి. మొదటిసారిగా తను చేసిన ద్రోహం కోడల్ని ఎంతగా గాయపరిచిందో ఆమెకు అర్థమైంది. మౌనంగా తన సూట్ కేసును పక్కన పెట్టింది. రెస్టారెంట్ కీర్తి నలుదిశలా వ్యాపించింది. శ్రీమతి మీనన్కి దుబాయ్లో జరిగే ఒక అంతర్జాతీయ ఫుడ్ ఫెస్టివల్కి ఆహ్వానం అందింది. భారతదేశం తరపున సంప్రదాయ వంటకాలను ప్రదర్శించే అవకాశం వారికి దక్కింది. ఈ బాధ్యతను శ్రీమతి మీనన్ కోమలికి అప్పగించారు. కోమలి గారు, ఇది మన రెస్టారెంట్కే కాదు, మన దేశానికి కూడా గర్వకారణం. మీరు ఒంటరిగా వెళ్ళగలరా, లేక మీకు సహాయంగా హెడ్ షెఫ్ను పంపమంటారా? ఒక్క నిమిషం మేడం. అత్తయ్య, నేను దుబాయ్ వెళ్తున్నాను. అక్కడ మన వంటకాలను ప్రదర్శించాలి. కానీ అక్కడ నేను వండబోయే వంటకం మీరు నాకు నేర్పింది. మీ అమ్మమ్మ గారి కాలం నాటి రాజభోగం కూర. దాని రహస్యం మీకు మాత్రమే తెలుసు. మీరు నాతో పాటు వస్తారా? నన్నా, అంత పెద్ద వేదిక మీదగా? నేను వద్దమ్మా. నేను నీ పక్కనుంటే నీకే అవమానం. నేను చేసిన పనికి నన్ను ఎవరూ గౌరవించరు. అవమానం కాదత్తయ్యా, గౌరవం. నా గురువు నా పక్కనుంటేనే నాకు ధైర్యం. ఇది నేను మిమ్మల్ని అడగటం లేదు. నా విజయానికి మీరే పునాది అని ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాను. వస్తారా? మీరు రాకపోతే ఈ అవకాశాన్ని నేను వదిలేసుకుంటాను. కోడలు తన మీదుంచిన నమ్మకానికి సూర్యకాంతం గారి కళ్ళు చెమ్మగిల్లాయి. తనకి ఇంత పెద్ద గౌరవాన్నిస్తోందని ఆమె నమ్మలేకపోయింది. మౌనంగా సరేనని తలూపింది. ఇక దుబాయ్లో ఫుడ్ ఫెస్టివల్ వేదిక అది. వేలాది మంది ముందు అత్తాకోడళ్ళిద్దరూ కలిసి రాజభోగం కూరను వండారు. కోమలి దాని గురించి వివరిస్తుంటే సూర్యకాంతం గారు తన అనుభవంతో దానికి ప్రాణం పోశారు. వారిద్దరి మధ్య ఉన్న సమన్వయం అందరినీ ఆకట్టుకుంది. ఆ వంటకానికి మొదటి బహుమతి లభించింది. బహుమతిని స్వీకరించడానికి ఇద్దరూ కలిసి వేదిక మీదకు వెళ్లారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ విజయం నాది కాదు. ఇది పూర్తిగా నా కోడలు కోమలిదే. నేను దారి తప్పినప్పుడు నా చేయి పట్టుకుని నన్ను సరైన దారిలోకి తీసుకొచ్చిన నా కూతురిది. తను నాకు కేవలం వంటగదిలోనే కాదు, జీవితంలో కూడా గురువు. ఈ ప్రపంచం ముందు నా కోడలి కాళ్లకు నమస్కరించి
నేను క్షమించమని అడుక్కుంటున్నాను. నన్ను క్షమించమ్మా. సూర్యకాంతం గారు అందరి ముందు కోమలి కాళ్ల మీద పడబోతుంటే కోమలి ఆమెనాపి గట్టిగా కౌగిలించుకుంది. అయ్యో అత్తయ్య, ఏంటి పని? మీరు నా తల్లిలాగా. తల్లి స్థానం ఎప్పుడు కాళ్ల దగ్గర కాదు, గుండెల్లో ఉంటుంది. మీరు మీ తప్పు తెలుసుకున్నారత్తయ్య. నాకదే చాలు. ఇక నాకేమొద్దు. వేదిక మీద అత్తాకోడళ్ళిద్దరూ కన్నీళ్లతో కౌగిలించుకున్న దృశ్యం చూసి అక్కడున్న వాళ్ళందరూ చప్పట్లతో వాళ్ళని అభినందించారు. ఆ క్షణం వారి మధ్య ఉన్న అన్ని అపార్థాలు, అగాధాలు తొలగిపోయాయి. స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే మిగిలింది. కొన్ని రోజుల తర్వాత రాజేష్, కోమలి, సూర్యకాంతం మరియు పల్లెటూరి నుండి వచ్చిన రామారావు గారందరూ బాల్కనీలో కూర్చొని సముద్రాన్ని చూస్తూ కాఫీ తాగుతున్నారు. నిన్ను కోమలిని ఇలా కలిసి చూస్తుంటే నాకు స్వర్గంలో ఉన్నట్టుంది సూర్యకాంతం. మీరు సాధించిన విజయం చూస్తుంటే నా కడుపు నిండిపోయింది. అవునండి, ఈ స్వర్గాన్ని నాకు చూపించింది నా కోడలే. తను నా కళ్ళు తెరిపించింది. అసూయ, అహం మనిషిని ఎంత పతనం చేస్తాయో నాకు అర్థమయ్యేలా చేసిందండి. క్షమించమ్మా, ఆ రోజు నిన్ను అపార్థం చేసుకుని కఠినంగా మాట్లాడాను. కాని కోమలి నీ మీద ఉంచిన నమ్మకాన్ని చూసి నేను కూడా మారాను. లేదురా, ఆ రోజు నువ్వలా మాట్లాడబట్టే నా కళ్ళు తెరుచుకున్నాయి. నా కొడుకు నా నుండి దూరమవుతున్నాడనే భయం నన్ను గుడ్డిదాన్ని చేసేసింది. ఇప్పుడు నాకు అర్థమైంది, ప్రేమంటే బంధించడం కాదు, స్వేచ్ఛనివ్వడమని. అత్తయ్య, శ్రీమతి మీనన్ మనిద్దరిని రెస్టారెంట్కి పార్ట్నర్స్గా చేరమంటున్నారు. సూర్య కోమలి కిచెన్స్ పేరుతో ఒక కొత్త బ్రాండ్ని మొదలు పెడదామంటున్నారు. మీరేమంటారు? నాకే పేరు వద్దమ్మా. ఆ రెస్టారెంట్కి నువ్వే యజమానివి. నేను నీ వెనక నీకు తోడుగా నీడగా ఉంటాను అంతే. నా కోడలు ఎదుగుతుంటే చూస్తూ ఆనందించడమే నాకు నిజమైన పుట్టిల్లు. అదేంటమ్మా, మీరిద్దరూ పార్ట్నర్స్. సూర్య కోమలి కిచెన్స్ పేరు చాలా బాగుంది. ఒక తరం అనుభవం, మరో తరం ఆలోచన కలిస్తే అద్భుతాలు చేయొచ్చు. మీరిద్దరూ కలిసి పనిచేయాల్సిందే. సరేరా, నువ్వు చెప్పాక కాదంటానా? ఏమంటావు పార్ట్నర్? తప్పకుండా పార్ట్నర్. సూర్యాస్తమయ కిరణాలు వారి ముఖాలపై పడుతుండగా ఆ కుటుంబం ఆనందంగా నవ్వుకుంది. అత్తగారి అహం, అసూయలు అనురాగంగా మారాయి. కోడలి ఓర్పు, ప్రేమ వారి కుటుంబాన్ని మళ్లీ ఒక్కటి చేశాయి. విజయం వారిని విడదీయలేదు, వారి బంధాన్ని మరింతగా బలపరిచింది. పుట్టిల్లంటే కేవలం పుట్టిన ఊరు కాదు, మనల్ని ప్రేమించే, మన ఎదుగుదలను కోరుకునే మనుషులు ఎక్కడుంటే అదే అసలైన పుట్టిల్లని ఆ కుటుంబం నిరూపించింది.